2500 పేషెంట్స్ చూస్తున్నాను. సక్సెస్ఫుల్‌గా 2500 మెంబర్స్‌ని వచ్చి నాడి పల్స్ డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయిన్, ఈవెన్ సర్జరీస్‌కి పోయే కేసెస్‌ని కూడా వచ్చి మన హీలింగ్ థెరపీస్ ద్వారా వచ్చి రెడ్యూస్ చేస్తున్నాము. బిఫోర్ అండ్ ఆఫ్టర్ రికార్డ్ డాక్యుమెంటేషన్స్ నా దగ్గర ఉన్నాయి. అందువల్ల కొంచెం ఎవిడెన్స్ బేస్డ్ లెర్నింగ్ అనేది బాగా చెప్పగలుగుతానన్నమాట. ఆ యొక్క దీంతోనే వచ్చి వంశీ సార్‌ని అప్రోచ్ అయ్యి సార్ వచ్చి నాకు ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినారు. సార్ ముందుగా మీకు నమస్కారం. మనం అందరూ థెరపిస్టులు, హీలర్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఇంకా చేయొచ్చు, కొత్త వాళ్ళని చేయాలి. ఖచ్చితంగా చాలా దీంట్లో రీసెర్చ్ చేస్తున్నాను సార్. చాలా రీసెర్చ్ చేస్తున్నాను. అంటే కంబైనింగ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ లో మనకి ఆల్టర్నేట్ మెడిసిన్ అంటేనే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి. దాన్ని ఏదేది కంబైన్ చేస్తున్నప్పుడు ఏ విధమైన రిజల్ట్స్ వస్తుందనేది నేను రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా కొంతమందికి ఫస్ట్ ఇది బేసిక్ క్లాసెస్ ఈజీగా ఉంటుంది థెరపిస్టులకి. తర్వాత పోగ అడ్వాన్స్డ్ గా ఇన్ డెప్త్ గా మీకు అనాటమీ, ఫిజియాలజీ ఎలా వచ్చి బయోకెమికల్ చేంజెస్ వస్తుంది అనేది క్లియర్ గా నేను చెప్పగలుగుతాను అనమాట ఈ క్లాసెస్ లో. ఇది బేసిక్స్. ఇది ఫస్ట్ 3 days ఉంది కదా, ఇది చాలా బేసిక్ గా ఉంటుంది. కానీ కొత్త విషయాలే నేను చెప్పగలుగుతాను. సార్ ఒక్కసారి అవకాశం ఉంటే అందరూ కనపడండి. ఎవరెవరు ఉన్నారు ఒకసారి చూసుకుందాం. మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే అవకాశం ఉన్నంత వరకు ఒక్కసారి స్క్రీన్ ఓపెన్ చేయండి. ఒక్కసారి ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా పర్లేదు, కొంచెం జస్ట్ ఒక ఐడియా గురించి. అంటే మనం ఒకసారి ఇంటరాక్టివ్, ఇది లాంగ్ జర్నీ అండి, ఏదో ఈరోజు చెప్పేసి వెళ్ళిపోయే క్లాసులు కాదు ఇవి. సో మన పాత వాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ కూడా, ఉమారామన్ గారు మా సీనియర్ మోస్ట్ మేడము, రైట్, అరుణ గారు, రైట్, సరే, రైట్ సార్, రాజేష్ గారు చాలా రోజుల తర్వాత, ద గ్రేట్ లెజెండ్ పురుషోత్తం గారు, థ్యాంక్ యూ అండి. పురుషోత్తం గారు షేర్ చేశారు, సపోర్ట్ చేస్తున్నారు. నా గురించి కాబట్టి అందరికి ఉపయోగపడితే మీరు చేసిన దానికి అందరికీ హెల్ప్ అవుతుంది గ్యారంటీగా. సార్ బాగున్నారా? రైట్ సార్. ఈ పేర్లు కొంచెం గుర్తులేదు, ఈ నెంబర్ల వల్ల ఏమనుకోవద్దు సార్. మిగతా వాళ్ళు కూడా ఒకసారి కనబడి వెళ్ళిపోండి, పర్లేదు. తర్వాత మొత్తం స్క్రీన్ మీద కనబడక్కలేదు, ఒక్కసారి మనం ఒకసారి చూసుకుంటే మన హీలింగ్ పవర్ అనేది ఒక్కసారి మనం ఒక ఇంటరాక్ట్ అవుతాం. రైట్ అమ్మా, రైట్. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ క్లాసెస్ చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మీకు రాను రాను తెలుస్తుంది. మేము ఇప్పుడు అన్నీ చెప్తే మేము చెప్పినట్టు ఉంటుంది కాబట్టి చెప్పం. అసలు ఆల్టర్నేట్ థెరపీస్ అనే దాని మీద ఏమి తెలియని వాళ్ళు కూడా, కొత్తగా ఉన్న వాళ్ళు న్యూ అని ఎన్ టైప్ చేయండి చాట్ లో. సో ఒక్కసారి న్యూ అనే వాళ్ళు ఒక్కసారి టైప్ చేయండి కొంచెం ఫాస్ట్ గా, ఎన్ అని చెప్పి. కొత్త వాళ్ళు ఆల్రెడీ మాకు అసలు ఏమీ తెలియదు, థెరపీ వల్ల ఏదో ఎంతో కొంత ఉపయోగం కలుగుతుంది అనుకుని వచ్చిన వాళ్ళు ఎన్ అని చెప్పి టైప్ చేయండి. నమస్తే, నమస్తే అండి సార్. బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నాను. ఓకే ఓకే సార్. రైట్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. సో రైట్, న్యూ అని టైప్ చేయండి కొత్త వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా. రైట్. సో మనం వీలైనంత వరకు ప్రతి సెకండ్ కూడా ఉపయోగించుకుందాం, ఎందుకంటే మేము అందరి టైము కూడా ఉపయోగించుకోవాలి. మనం అందరూ ఉపయోగించుకోవాలి, మేము ఉపయోగించుకోవాలి, మీరు ఉపయోగించుకోవాలి. రైట్. సో మేడం నమస్తే సార్. నమస్తే అండి. నేను న్యూరోథెరపిస్ట్ శ్రీరాముని పర్సనల్ గా. రైట్ సార్, అదే మీరు గుర్తున్నారు కానీ కొంచెం పేరు అందులో ఇది పడేటప్పటికి మిస్ అయింది అనమాట. శ్రీరామ్ ఐడియా ఉంది సార్ నాకు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మేడం స్టార్ట్ చేయండి. ఓకే సార్, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. రైట్. సార్ స్క్రీన్ లో కనిపిస్తుంది సార్? బాగుంది మేడం స్క్రీన్ విజయం. సార్ కంటెంట్ అంతా ఇంగ్లీష్ లో ఉంటుంది. నేను మాట్లాడే ప్రతి మాట అచ్చమైన తెలుగులో, స్వచ్ఛంగమైన తెలుగులో ఉంటుంది అనమాట. ఓకేనా? ఏ హోలిస్టిక్ అప్రోచ్ టు హెల్తీ లివింగ్ అంటే మన ఆరోగ్యంగా, సమగ్రమైన ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి అప్రోచెస్ అంతా మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. హెల్త్ ఈస్ ద గ్రేటెస్ట్ వెల్త్, అది అందరికీ తెలిసిన నిజం అన్నమాట. ఆఫ్టర్ కరోనా ఎవ్రీబడి అది ఖచ్చితంగా 100%, 100 కాదు 200% వచ్చి నిజమని నమ్ముతున్నారు. ఏమంటారు సార్? థమ్స్అప్ ఇవ్వండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఈరోజు మనం దేని గురించి అంతా మనం డిస్కస్ చేయబోతున్నాము, ఏమేమి కంటెంట్స్ ఈ స్లైడ్స్ లో ఉన్నాయి, మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అనేది ఉంది సార్. వాట్ ఈస్ హోలిస్టిక్ హెల్త్?
Why our lifestyle disorders are increasing? 4 pillars of good health. What is acupuncture? ఈ కంటెంట్స్ గురించి మాట్లాడబోతున్నాము. అది కాకుండా ప్రాక్టికల్ సెషన్స్ ఉన్నాయి సార్. హెడేక్ గురించి, నెక్ పెయిన్ గురించి, ఎలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాలనేది ప్రాక్టికల్ సెషన్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఎక్సర్సైజెస్, రెమెడీస్ అంతా ఉందన్నమాట. ఈ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేను చెప్పిస్తాను సార్. బికాస్ అందరికీ కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది కావాలి. అందరూ డే టు డే లైఫ్ లో మనం లెర్న్ చేస్తున్నాము, కానీ బ్రెయిన్ కి ఎంతవరకు అది పోయి చేరుతుంది అనేది తెలియదు అనమాట. బ్రెయిన్ కి పోకూడే ఆక్సిజన్, దట్ మీన్స్ బ్లడ్ లో వచ్చి ఆక్సిజన్ పర్సంటేజ్ వచ్చి ఎక్కువగా ఉంటే మనకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. దానికి ఒక చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తో చేసి తర్వాత మనం వచ్చి క్లాస్ లోకి వెళ్దాం సార్. ఓకేనా? ఓకేనా వంశీ సార్? ఎస్ మేడం కంటిన్యూ చేసేయండి. మళ్ళీ టైప్ చేసి బాక్స్ బ్రీదింగ్ చేస్తాం సార్. ఈ బాక్స్ బ్రీదింగ్ అనేది ఒక చిన్న వివరణ అనేది చేస్తాను. తర్వాత అందరూ మనం డెమో లాగా మనం చేయొచ్చు. బాక్స్ బ్రీదింగ్ ఏంటంటే డీప్ బ్రీదింగ్ ఫస్ట్ వచ్చి సిస్టమేటిక్ గా 4 times బ్రీత్ చేస్తున్నాం. దెన్ హోల్డ్ 4 seconds. దెన్ ఎగ్జైల్ 4 seconds చేయాలి. తర్వాత నార్మల్ బ్రీదింగ్ వచ్చి 4 seconds. అందరూ చేద్దామా సార్? ఇప్పుడు వచ్చి రైట్ మేడం. ఫస్ట్ ఇన్హేల్, 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 hold and exhale. Then normal breathing, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇది చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని చేస్తే ఇంకా బాగా ప్రశాంతత అనేది మీరు ఫీల్ చేయొచ్చు అనమాట. ఇంకోసారి చేద్దాం సార్. అదే విధంగా ఇన్హలేషన్ సిస్టమేటిక్ గా అనమాట, ఇలా ఇన్స్టాల్మెంట్ లో బ్రీత్ తీసుకుంటున్నాం. ఓకేనా? ఆ విధంగా. ఓకేనా? ఇన్హేల్, 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 హోల్డ్ 1 2 3 4. Exhale 1 2 3 4. Then normal breathing, inhale, exhale, inhale, exhale, inhale and exhale. Relax. Gently open your eyes. Yes. Now అందరూ రెడీగా ఉంటారు, క్లాస్కి వెళ్ళిపోదాం. ఇది ఏంటంటే ఎప్పుడైనా కానీ మీ ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, మీరే కూడా ఏదైనా లెర్న్ చేసే ముందు, ఏదైనా కొత్త సబ్జెక్ట్ మనం ట్రై చేసే దానికి ముందు వచ్చి ఈ బాక్స్ బ్రీతింగ్ చేస్తే స్ట్రెస్ లెవెల్స్ అమాంతం తగ్గిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ హోలిస్టిక్ హెల్త్? వెళ్ళిపోదాం సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ పెద్దలు చెప్తూ ఉంటారు. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఇట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ యూ హ్యావ్ టు లివ్. సార్, మనం ఎక్కడైనా ఒక చోటుకి వెళ్ళామనుకోండి, కంఫర్టబుల్ గా ఉండాలనుకోండి, అక్కడ ఫ్రీగా నీట్ గా స్మెల్ అవన్నీ ఎటువంటి ఇది లేకుండా ఉంటే మనం కంఫర్టబుల్ గా ఉండగలుగుతాం. కానీ మీరు వెళ్ళి కూర్చున్న చోట ఒక పంజెంట్ స్మెల్, ఒక దుర్వాసన వస్తుంది, లేకపోతే చుట్టూ వచ్చి కచ్చపచ్చ అని ఫుల్ గా వచ్చి క్లటర్స్ అన్ని ఉందనుకోండి, ఆ ప్లేస్ లో మీరు ఎంతసేపు కూర్చోగలుగుతారు? ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది అనమాట. అలాంటి అంటే మనం కొంచెం కూర్చునే ప్లేస్ లోనే మనం వచ్చి అంత నీట్నెస్ ని ఎదురు చూస్తున్నప్పుడు మనం పుట్టుక నుంచి చావు వరకు ఉండే మనతో పాటు క్యారీ చేసుకుని వెళ్ళే ఈ ఫిజికల్ బాడీ, మన శరీరాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి సార్? టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఇట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ యూ హ్యావ్ టు లివ్. మనం ఎక్కడ నివసిస్తున్నామో ఆ ప్లేస్ ని మనం శుద్ధంగా పెట్టుకోవాలి. అదే విధంగా మన ప్రాణం, మనలో ఉండే ఆ జీవాత్మ ఎక్కడ ఉంది? ఈ శరీరంలో ఉంది. ఆ శరీరాన్ని చాలా శుభ్రంగా ఆరోగ్యంగా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? హెల్త్ ఈస్ not merely the absence of disease. It is a complete physical, mental, emotional and social, spiritual well-being. ఇది WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన ఒక డెఫినేషన్ అన్నమాట. హెల్త్ అంటే ఏంటి అనేసి దీని గురించి వివరణ నెక్స్ట్ నేను చెప్పబోతున్నాను. చూడండి, మనకి ఫిజికల్ గా, మెంటల్ గా, ఎన్విరాన్మెంటల్, ఫైనాన్షియల్, ఒకేషనల్, సోషల్, ఇవన్నీ ఫైనాన్షియల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ సార్. ఫైనాన్షియల్ గా మనం స్టేబుల్ గా ఉంటేనే వచ్చి నెమ్మదిగా కూర్చొని మన ఈ క్లాసెస్ అంతా వినగలుగుతాం. లేకపోతే ఫైనాన్షియల్ గా హెల్త్ రావాలని కూడా వచ్చి హెల్త్ గా అది కూడా తీసుకోవాలి సార్. ఇప్పుడు వచ్చి ఎవరికంతా ఫైనాన్షియల్ గా కొంచెం స్ట్రగుల్ అవుతారో వాళ్ళు స్ట్రెస్ కు లోన్ అవుతారు. స్ట్రెస్ వల్ల కార్టిసోల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు WHO వాళ్ళు ఫైనాన్షియల్ ది యాడ్ చేయలేదు, అది యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. ఏమంటారు సార్ వంశీ సార్? నెక్స్ట్, what is holistic health?
హియర్ ద డెఫినేషన్ అంటే WHO ఆమోదించి ఇది హెల్త్ అనేసి అందరికి 10 మంది చెప్తున్నారు. ఏమంటున్నారంటే హోలిస్టిక్ హెల్త్, సమగ్రమైన ఆరోగ్యం అంటే ఏంటంటే ప్రతి మనిషికి బాడీ, ఫిజికల్ బాడీ, శరీరము, మానసిక ఆరోగ్యము, తర్వాత ఆలోచనలు, ఎమోషన్స్, మనలో ఉండే భావోద్వేగాలు, తర్వాత లైఫ్ స్టైల్, డే టు డే లైఫ్ లో మనం చేస్తున్న ప్రతి ఒక్క పనులు, రిలేషన్షిప్, మన అంటే సోషల్ అంటారు. మనం ఒక చోట ఉంటున్నాము, మనం ఒక ఇల్లు ఉందనుకోండి, ఎదురింటి పక్కింటి వాళ్ళంతా ఉంటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళతో మనం గొడవలు ఉండింది అనుకోండి, మనకేమవుతుందంటే సోషల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల ఎమోషన్స్ డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. చూడండి, అన్ని ఇంటర్ లింక్డ్ అనమాట. హెల్త్ అంటే హోలిస్టిక్ గా అప్రోచ్ చేస్తున్నప్పుడు మనం సోషల్ గా కూడా హెల్త్ గా ఉండాలి. దెన్ స్పిరిచువల్ హెల్త్. స్పిరిట్ అంటే అందరూ భూతమో దయ్యమో అనుకుంటారు కొంతమంది, థెరపిస్టులకు ఆల్రెడీ తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తాను, స్పిరిచువల్ హెల్త్ అంటే మనం ఆత్మీకంగా, దట్ మీన్స్ ఆధ్యాత్మికంగా కూడా వచ్చి కొంచెం హెల్త్ అనేది మనం మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉండగలుగుతాం. అంటే కొంతమంది వచ్చి దేవుళ్ళకి ముక్కుంటారు అనమాట, ముక్కొని మర్చిపోయినప్పుడు వచ్చి ఏమవుతుందంటే మనం చేయలేదే అనే బాధ, గిల్ట్కి వచ్చి గురి చేస్తున్నారు. గిల్ట్ వల్ల వచ్చి లేనిపోని ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది అనమాట. దానికి కౌన్సిలింగ్ కి చాలా మంది క్లయింట్స్ వస్తున్నారు. అంటే స్పిరిచువల్ హెల్త్ చూడండి, స్పిరిచువల్ హెల్త్ వచ్చి డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా మన ఫిజికల్ హెల్త్ ని, మెంటల్ హెల్త్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకోసం స్పిరిచువల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఇది హోలిస్టిక్ హెల్త్ లో వచ్చి మన చెప్పిన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, సోషల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్, ఇవన్నీ వచ్చి కామన్ అన్నమాట. దీంట్లో మీరు ఏదైనా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యింటే లాస్ట్ డిస్కషన్ సెషన్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ విధమైన ప్రాబ్లం ఉందో, డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ నేను ధారాళంగా అడగచ్చు, దానికి ఖచ్చితంగా నేను రెమెడీ ఇవ్వగలుగుతాను. నెక్స్ట్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఆర్ ఇంక్రీజింగ్. చూడండి, ఈ బొమ్మల్లో వచ్చి చెప్తోంది ఏమనేసి, ఇప్పుడు లైఫ్ స్టైల్ అందరూ సిస్టమ్ పెట్టుకొని కూర్చునేస్తున్నారు వర్క్ మీద. అంటే వాళ్ళ వర్క్ సిస్టమ్ లోనే ఉంది, కానీ లాంగ్ హవర్స్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ల్యాప్టాప్. దెన్ డైటరీ, మనమంతా వెస్టర్న్ కంట్రీస్ లో లాగా వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాం, కానీ వాళ్ళు మన ట్రెడిషనల్ గా పారంపరంగా మనం యూజ్ చేసినవన్నీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, మనం చేసిన యోగాను, మనం తిన్న మిల్లెట్స్, అవన్నీ వాళ్ళకి అక్కడ వచ్చి ఇప్పుడు బాగా ఫ్యాషన్ గా పోతుంది. కానీ వాళ్ళు యూజ్ చేసిన ఈ బన్, బర్గర్, పిజ్జా, ఇవన్నీ ఇప్పుడు ట్రెడిషనల్ అయిపోయి ఫుడ్ స్ట్రీట్స్ అనేసి మూలకు ఉంది సిటీస్ లో, హైదరాబాద్ లో కానీ, చెన్నైలో కానీ, ఎక్కడైనా కానీ మనం వెళ్ళామనుకోండి బయట, చాలా ట్రెండీగా పెట్టేస్తున్నారు, లైట్స్ అట్రాక్టివ్ గా, పిల్లలు దాన్ని చూసి అడుగుతూ ఉంటారు. దాన్ని ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా వాళ్ళ యొక్క హెల్త్ అనేది పాడవుతుంది. మాక్సిమం వచ్చి ఈ పిజ్జా, బర్గర్స్, ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ మెటీరియల్స్ తినడం వల్ల ఒబిసిటీ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం గా వచ్చి ఇప్పుడు ఉంటుందండి. నెక్స్ట్, స్ట్రెస్ అట్ వర్క్. ఎవరికంటే స్ట్రెస్ లేనిది? ప్రతి మనిషికి స్ట్రెస్ ఉంది, కానీ దీంట్లో 2 విధమైన స్ట్రెస్ ఉన్నాయండి. స్ట్రెస్ అనేది ఉంది. అంటే స్ట్రెస్ ఒక్కొక్క టైంలో వచ్చి మంచిదే అనమాట. అదే విధంగా స్ట్రెస్ ఎక్కువగా అవ్వడం వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తుంది ఫర్దర్ క్లాసెస్ లో నేను చెప్పబోతున్నాను. నెక్స్ట్, స్క్రీన్ టైం. ఈ స్క్రీన్ టైం గురించి మాట్లాడాలంటే చాలా ఉందండి. ఇప్పుడు ప్రతి చిన్న పిల్లలు, ఒక 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు వచ్చి స్క్రీన్ లోనే వచ్చి ఎక్కువగా వాళ్ళ ప్రెసెన్స్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ స్క్రీన్ టైమింగ్ అనేది వచ్చి మాక్సిమం గా వచ్చి ఎంత ఉండాలి, దాన్ని మినిమం గా ఎంత చేయాలి, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, వాట్ ఆర్ ద లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండ్ డిజార్డర్స్ కాజ్ చేసిన రీజన్స్ అనేది ఇప్పుడు మనము ఫిజికల్ ఇన్యాక్టివ్. మనం ఒక చోటే కూర్చొని వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుందంటే మనకు ఒబిసిటీ రావడం కానీ, చాలా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కానీ, అదే విధంగా కూర్చొని ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ హీట్ ఇంక్రీజ్ అయ్యి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అదే విధంగా వచ్చి ఫిజికల్ మొబిలిటీ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. దాని వల్ల వచ్చి చాలా మంది ఇప్పుడు వచ్చి నా దగ్గర చాలా మంది వస్తున్నారు, ఎలాంటి ఐటీ ప్రొఫెషనల్స్ అంతా, నెక్ పెయిన్, సిస్టమ్ వర్క్ ఎక్కువ చేస్తున్నారు, నెక్ పెయిన్, హెడేక్, జాయింట్ పెయిన్, అక్లీస్ టెండన్ పెయిన్, దట్ మీన్స్ యాంకిల్స్ దగ్గర పెయిన్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఇది వచ్చి కామన్ గా ఉందండి. డెడ్ లైన్స్ ఇచ్చేస్తున్నారు, టార్గెట్స్ ఇస్తున్నారు, ఐటీ ప్రొఫెషన్స్, అన్ని ప్రొఫెషన్స్ లో ఉందండి. అలా టార్గెట్స్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, డెడ్ లైన్స్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. అదే విధంగా రిలేటెడ్ టు సమ్, ఇప్పుడు వచ్చి ఏమంటే అప్రైజల్స్ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇయర్లీ ఫుల్ గా వర్క్ చేస్తారు, అప్రైజల్ ఇచ్చినప్పుడు వాళ్ళకి
ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఒక్కొక్క ఎంప్లాయీకి. అది మీట్ చేయలేనప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా పర్టికులర్ ఎంప్లాయీ స్ట్రెస్ కి ఫీల్ అవుతారు. యాంగ్జైటీ అనేది వస్తుంది. దానివల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తుంది. వాళ్ళు పోయి బ్లడ్ రిపోర్ట్ తీసుకొని వస్తే అన్ని నార్మల్ గా ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లం ఆల్సో తెలిసిపోతుంది మనకి. వాత పిత్త కఫం వీటిలో మనకి తెలిసిపోతుంది. థాట్స్ డిస్టర్బ్ అయ్యింది, అది ఇంటర్నల్ గా ఎక్కువగా డిస్టర్బ్ అయినారు. హీట్ అనేది ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటే ఏమవుతుందండి, ఈ ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది, హీట్ అవుతుంది. ఆ విధంగా మీరు ఎక్కువ ఫిజికల్ గాను మెంటల్ గాను వర్క్ చేస్తూనే ఉన్నారు అనుకోండి, మీ ఒంట్లో పిత్తం అనేది రైజ్ అవుతుంది. పిత్తం రిలేటెడ్ గా చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. దాన్ని ఫర్దర్ క్లాసెస్ నేను డిస్కస్ చేయబోతున్నాను. నెక్స్ట్, పూర్ స్లీప్ క్వాలిటీ. సార్, ఇప్పుడుండే లైఫ్ స్టైల్లో అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే నిద్రలేనితనం, పూర్ స్లీప్. స్లీప్ హైజీన్ అనేది ఎవరంతా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఎవరంతా స్లీప్ వచ్చి మెయింటైన్ చేయలేదో వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది. కళ్ళ దగ్గర వచ్చి డార్క్ సర్కిల్స్ ఉంటుంది, అదేవిధంగా కళ్ళు రెడ్ గా ఉండడం, కళ్ళలో నుంచి నీళ్లు కారడం, కళ్ళలో మంట రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇది వచ్చి పెరిఫిల్ గా మీకు తెలుస్తోంది, కానీ అలాగే వదిలేశారనుకోండి ఏమవుతుందంటే అది సివియర్ ప్రాబ్లమ్స్. అది చిన్న డిస్టర్బెన్స్ ఇచ్చినప్పుడే ఏమని తెలుసుకోవాలన్నమాట. ఇదే మనం వచ్చి ఫర్దర్ క్లాసెస్ లో ఈ కళ్ళలో ప్రాబ్లం అంటే ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అయింది వాటి గురించి అంతా డీప్ గా నేను డిస్కస్ చేయబోతున్నాను. నెక్స్ట్, ఎక్సెసివ్ స్క్రీన్ టైం. ఓకే, ఇప్పుడు మొబైల్ అనుకోండి, ఎంతసేపు చూడాలి? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ ఎత్తుకొని ఓపెన్ చేశారనుకోండి, ఒక రీల్ చూస్తారు, అలా చూస్తూనే ఉండి హాఫ్ అన్ అవర్ ఈజీగా వెళ్ళిపోతుంది సార్. అలాగే వెళ్ళిపోతుంది అన్నమాట. ఎంతమంది నాకు తెలిసి ఇక్కడ ఈ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది వచ్చి గుడ్ గా మంచి విధంగా యూజ్ చేసుకోవచ్చు, అదే విధంగా వచ్చి మన టైం వచ్చి వేస్ట్ చేసేదానికి వచ్చి యూజ్ అవుతుంది అనమాట. ఎక్కువగా వచ్చి ఆ విధంగా జరుగుతుంది. పిల్లలకి వచ్చి కరోనా టైంలో వచ్చి మొబైల్ అనేది iచ్చేసారు. మొబైల్ ఇవ్వడం వల్ల ఏమైంది, చదువుకున్నారు కానీ వాళ్ళకి ఏమైందంటే ఇప్పుడు మొబైల్ చూస్తేనే అన్నం తింటారు, మొబైల్ చూస్తేనే అన్ని చేస్తున్నారు. వాళ్ళు మెయిన్ షార్ట్స్ చూస్తున్నారు. షార్ట్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. బ్రెయిన్ లో వాళ్ళు ఎక్కువసేపు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వీడియో అనుకోండి వాళ్ళు చూడలేరు. బికాస్ వాళ్ళకి అటెన్షన్ స్పాన్ లేదు, కాన్సన్ట్రేషన్ అనేది లేదనమాట. నెక్స్ట్ అలా ఒక్కొక్క రీల్ ఓపెన్ చేసినప్పుడు సంథింగ్ దే విల్ ఫీల్ ద సమ్ రిలాక్సేషన్. ఎలా వచ్చి కొంతమంది స్మోక్ చేస్తున్న వాళ్ళకి ఎలా నికోటిన్ రిలీజ్ అవడం వల్ల ప్రెషర్ కలుగుతుందో ఆ విధంగా వాళ్ళు రీల్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు సమ్వేర్ సంథింగ్ లైక్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. అది వచ్చి వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఎవరంతా ఏ పిల్లలైతే మొబైల్ ఎక్కువగా చూస్తున్నారో, అడిక్ట్ అవుతున్నారో వాళ్ళు స్కూల్లో అటెంటివ్ గా ఉండలేరు, వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్ దెబ్బతింటాయి. మనం ఈ జనరేషన్ ని కాపాడాలి. ఎవరైతే మీరు క్లినిక్స్ పెట్టుకొని రన్ చేస్తున్నారో, థెరపిస్ట్ గా ఉన్నారో, దయచేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఫస్ట్ దానికి ఎలా ట్రీట్ చేయాలనేది మాత్రం ఉంది సార్, ప్రోటోకాల్స్ లాగా ఉందన్నమాట. అది నేను మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ క్లాసెస్ లో. ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఎవరైతే ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కానీ కొంచెంగా తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ ఏం చేస్తానంటే ఒక 3 సిట్టింగ్స్ థెరపీ ఇస్తాను. ఆ తర్వాత రెగ్యులర్ గా ఒక 3 months వచ్చి ఎక్సర్సైజ్ రమ్మంటాను అనమాట. యోగా చేస్తారు, వర్కౌట్స్ అవన్నీ చేస్తారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఎక్సర్సైజ్ చేస్తే 100% బాడీలో వచ్చి బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడైతే బ్లడ్ ఫ్లో పోదో అక్కడ వచ్చి మెరిడియన్స్, దట్ మీన్స్ మెయిన్ గా ఇక్కడ మన ఆకుపంచర్లో వచ్చి మెరిడియన్స్ లో ఫ్లో అనేది కరెక్ట్ గా ఉండాలి. ప్రాణశక్తి ఫ్లో అనేది కరెక్ట్ గా ఉండాలి. అది లేకపోతే ఏమవుతుంది, బ్లాకేజ్ అవుతుంది. బ్లాకేజ్ అయితే ఏమవుతుంది, అక్కడ పెయిన్ అయితే స్టిఫ్నెస్ అనేది వస్తుంది, మజిల్ స్టిఫ్నెస్ అనేది వస్తుంది. మనం ఎక్సర్సైజ్ చేస్తుంటే ఏమవుతుంది, మజిల్ స్ట్రెచ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, పెయిన్ అనేది తగ్గిపోతుంది అనమాట. అందువల్ల ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినది. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. పొల్యూషన్, మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వీటిలో అంటే ఖచ్చితంగా పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యే 100% ఆర్గన్ అంటే లంగ్సే అనమాట. చాలా మంది ఇప్పుడు మన లైఫ్ స్పానే వచ్చి తగ్గుతూ పోతుంది. ఎందుకంటే అంత పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, మనకి ముఖ్యమైన తీసుకునే ఆహారం అంటే ఫుడ్ అండ్ ఎయిర్ అండ్ వాటర్. దీంట్లో ఎయిర్ పొల్యూట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ గా ఎక్కడికి పోతుంది, మన లంగ్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. అందువల్ల పొల్యూషన్ ఫ్రీ దానికి ఏం చేయాలి, ఎకో సిస్టమ్ లో ఉండాలి. దానికి
ఇంటర్నల్, దట్ మీన్స్ మీ ఇంట్లోనే ఒక ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు అది కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది. ఎప్పుడంతా టైం దొరుకుతుందో అప్పుడు గ్రౌండింగ్ మెడిటేషన్ అంటారు. మీ దగ్గరలో ఉండే కోనలకి, ఫారెస్ట్ కి వెళ్ళి కొంచెం ఒక 3 to 3 hours 4 hours ఆ పచ్చటి చెట్లు మధ్యన మనం టైం స్పెండ్ చేయడం ద్వారా మనకి ఆ పొల్యూషన్ నుంచి కొంచెమన్నా మనకి ఉపశమనం దొరుకుతుంది అనమాట. నెక్స్ట్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఇప్పుడు చాలా మంది మెట్రోపాలిటన్ సిటీస్ లో వచ్చి జెండర్ ఇదే లేదండి, మేల్ ఫీమేల్ అనే ఇదే లేదు. స్మోకింగ్, ఆల్కహాల్ అనేది కామన్ అయిపోతుంది ఇప్పుడుండే సిచ్యువేషన్స్ లో. కానీ అలా ఉండకూడదు. దాన్ని మనం వచ్చి నెక్స్ట్ జనరేషన్స్ కి అలా చేయకూడదని దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మనం చెప్పాలి. ఇదంతా కూడా వచ్చి మేజర్ రీజన్స్ ఫర్ హెల్త్ ప్రాబ్లమ్స్. కామన్ అయిపోతుంది ఐటీ అన్ని ప్రొఫెషన్స్ లోనే. స్ట్రెస్ అయితే స్మోక్ చేయడము, తర్వాత వచ్చి కామన్ పార్టీస్ కి వచ్చి ఒకేషనల్ డ్రింకింగ్ అని చెప్పడం కామన్ చేస్తున్నారు. అది కామన్ కాదండి. అది కామన్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అనేసి తెలుసుకోవాలి. నెక్స్ట్, ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? డయాబెటీస్, వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఇండియా. మన ఆంధ్ర రాష్ట్రాల్లో మాత్రం కాదండి, అన్ని రాష్ట్రాలలో, మన ఇండియాలోనే అతి పెద్ద ప్రాబ్లం అంటే డయాబెటీస్. మీరు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు డయాబెటీస్ అనేది లేదు, ఎక్కడో ఒక చోట ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ డయాబెటీస్ అనే మహమ్మారి వచ్చి దూరిపోయిందండి. దాన్ని ఏ విధంగా మనం వచ్చి రివర్సబుల్ చేయాలి, దాన్ని ఎలా వచ్చి ఇంక్రీజ్ అవ్వకుండా మెయింటైన్ చేయాలనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ హైపర్ టెన్షన్, ఎస్, చిన్న పిల్లలకి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు హైపర్ టెన్షన్ వస్తుందండి. ఎందువల్ల? మనం తినే ఆహారాల వల్ల. ఎక్కువగా వచ్చి ఫ్రైడ్ రైసెస్ తినడం, ఎక్కువగా నూనెలో వేసి తినడం, ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా పోవడం. ఎమోషనల్ గా అంటే ముందైతే ఉమ్మడి కుటుంబాలు ఉండేది, ఏదైనా చిన్న తప్పు చేసినా పెద్దవాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఇండివిజువల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటారు. చిన్న తప్పు చేసి అమ్మ ఏమైనా అంటే కోపపడడం, పిల్లలకి చిన్న వయసులోనే కోపాలు ఎక్కువగా రావడం. ఇదేమవుతుందంటే 20-25 years కే హైపర్ టెన్షన్ క్లయింట్స్ ఉన్నారండి. ఈవెన్ బిలో 20 ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా రెగ్యులర్ గా వచ్చి కొన్ని థెరపీస్ చేయడం వల్ల ఆ తగ్గుముఖం పడుతుంది. నెక్స్ట్, ఒబెసిటీ. డయాబెటీస్ ఎంత మహమ్మారిగా మారిందో అదేవిధంగా ఒబెసిటీ. మనం ఒక 10 ఇండియాలో పాపులేషన్ స్టాటిస్టిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఒక 10 మందిలో ఒక 8 మందో ఖచ్చితంగా వాళ్ళ బిఎంఐ చెక్ చేసుకుంటే. సార్ ఓకే, సారీ సార్, స్పీకర్ కొంచెం మ్యూట్ చేసుకోండి. ఒబెసిటీ ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, 10 మెంబర్స్ లో 8 మెంబర్స్ కి మీరు బిఎంఐ చెక్ చేసుకుంటే ఒబెసిటీలో ఉంటారు. మేబీ అది మీకు బిఎంఐ ఉంటుందన్నమాట. బిఎంఐ లో వచ్చి రేంజెస్ చూపిస్తుంది, మైల్డ్, మోడరేట్, సివియర్ ఒబెసిటీ అనేసి. ఆ రేంజెస్ లో ఖచ్చితంగా ఏదో ఒకటి దాటి ఉంటారు. నెక్స్ట్, ఫ్యాటీ లివర్. రీసెంట్ గా చూసారనుకోండి, ఫ్యాటీ లివర్ కేసెస్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి. బికాస్ ఆఫ్ ద ఫుడ్ వాట్ వీఆర్ టేకింగ్. మనం ఏం తీసుకుంటున్నామో అదే మనగా మారుతున్నాం అనమాట. ఆ విధంగా ఫుడ్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫ్యాటీ లివర్. అదే విధంగా స్లీప్ అన్నమాట. స్లీప్ వచ్చి అందరూ మనం యూఎస్ టైం కి వర్క్ చేస్తున్నారు, అందువల్ల ఫ్యాటీ లివర్ ఎక్కువ అవుతుంది. యూఎస్ టైం లో వర్క్ చేస్తున్నారు, అది కాకుండా నైట్ టైం లో వచ్చి ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటున్నారు దాని వల్ల. నెక్స్ట్, హార్ట్ డిసీజెస్ కూడా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్, PCOS. ఎక్స్క్యూజ్ మీ సార్, కంటిన్యూ చేయొచ్చా? ఫస్ట్ రెండు చేతులు పట్టుకో మెల్ల లేప్ సార్ మ్యూట్ చేసుకోండి సార్, క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్, PCOS, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. ఉమెన్స్ లో వచ్చి పెద్ద ప్రాబ్లమ్ గా క్రియేట్ అవుతుంది ఏంటంటే ఈ PCOS అండ్ PCOD. There is a difference between PCOS and PCOD. సార్ ఇది ఎవరో అన్మ్యూట్ చేసుకోండి, మొత్తం మ్యూట్ చేసేస్తాను నేను. మీటింగ్ లో ఒక 10 ఉమెన్స్ తీసుకుంటే 9. సార్ మ్యూట్ చేయండి సార్, డిస్టర్బెన్స్ ఉంది. ఆయన మీటింగ్ సార్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పేషెంట్ ట్రీట్మెంటా? పేషెంట్ ఎవరికో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టున్నారు, మ్యూట్ చేయండి సార్. సూపర్. చాలా సంతోషం సార్, మీరు మీటింగ్ అటెండ్ అవుతున్నారు. సూపర్, అదైతే అదే చాలా 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 థ్యాంక్స్ సార్, మీరు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు. థ్యాంక్ యూ ఫర్ దట్. PCOS అండ్ PCOD గురించి చెప్తాను సార్. ఇది వచ్చి చాలా అవేర్నెస్ తీసుకురావాలి ఈ సిచ్యువేషన్స్ లో. మన ఇంట్లో లేడీస్ ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకి వచ్చే
పెద్ద ప్రాబ్లం వచ్చి పీసీఓఎస్ అండ్ పీసీఓడి. నవే డేస్ ఇది వచ్చి చాలా ఎమర్జెన్సీగా ఉందన్నమాట. దీన్ని మనం ఇప్పటి నుంచే డైట్ లో కన్సిడర్ చేసి మన థెరపీస్ లో ఖచ్చితంగా కంట్రోల్ అవుతోంది. కాబట్టి దీ అవేర్నెస్ నేను వచ్చి నెక్స్ట్ క్లాసెస్ లో మీకు ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ యాంగ్జైటీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంది సార్. ఏమంటే చిన్న పిల్లలు వస్తారు, ఎగ్జామ్ యాంగ్జైటీ అంటారు. కొంచెం అడాలసెంట్ ఏజ్ +1 +2 నీట్ ఎగ్జామ్ యాంగ్జైటీ అంటారు అనమాట. నెక్స్ట్ జాబ్ కి వెళ్ళారనుకోండి, టార్గెట్ యాంగ్జైటీ, టార్గెట్ వల్ల ఈమెయిల్ ఓపెన్ చేయాలంటే యాంగ్జైటీ వస్తుంది సార్. ఇలాంటి కేసెస్ అని మేము చూస్తున్నాము. నెక్స్ట్ ఈ యాంగ్జైటీ ఎందువల్ల వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంది. ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. లేకపోతే ఒకటి వాళ్ళు వచ్చి లివ్ ఇన్ ద మూమెంట్ లో ఉండరు. ఒకటి పాజిటివ్ పోతారు లేదా ఫ్యూచర్ పోతారు అన్నమాట. వాళ్ళకి పాజిటివ్ పోయి వరీస్ తీసుకొచ్చుకుంటారు, లేకపోతే ఫ్యూచర్ కి వెళ్ళిపోయి ఫియర్ తీసుకొచ్చుకుంటారు. ఎలా ఉంటుంది ఫియర్, అలా దట్ మీన్స్ ఫ్యూచర్ అలా ఉండబోతున్న ఫియర్, పాస్ట్ జరిగిన దాని గురించి అంతా వరీస్, ఇవన్నీ పెట్టుకొని ప్రెసెంట్ లో ఉండే సిచ్యువేషన్ మర్చిపోతారు అనమాట. వీటిల్లోనే వాళ్ళ మైండ్ తిరగడం వల్ల వాళ్ళకి యాంగ్జైటీ లెవెల్స్ మీరు చూసుంటారు, చాలా మంది చూసుంటారు. పిలవండి అమ్మాయిని, పేరు పెట్టి పిలవండి వాళ్ళని, వెంటనే అని లేస్తారన్నమాట, ఉలిక్కి పడతారన్నమాట. అదేవిధంగా ఏదైనా వర్క్ చెప్పండి అమ్మే, కొంచెం ఒక జస్ట్ ఒక మొబైల్ ఎత్తుకొని లేదా ఏదైనా ఎత్తుకున్నామంటే కింద 10 సార్లు పడేసి వస్తారు. ఏదో ఒక స్పూన్ తీసుకురమ్మని చెప్పి మీ పిల్లల దగ్గర చెప్పండి. వాళ్ళు ముందరనే పెట్టుకుంటారు, అక్కడ ఎక్కడంతా వెతుకుతూ ఉంటారు. అమ్మా అది ఎక్కడ చూసినా వచ్చి లేదమ్మా ఇది వచ్చి నువ్వు చెప్పింది అని చెప్పేసి వస్తారు. అంటే వాళ్ళకి ప్రెసెంట్ లో ఉండే చూడలేకపోతున్నారు. ఇది వచ్చి డే టు డే లైఫ్ లో జరుగుతూనే ఉంది. ఈ యాంగ్జైటీ అనేది వచ్చి మెయిన్ గా అడాలసెంట్ ఏజ్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. దీని గురించి మనం చాలా సక్సెస్ఫుల్ గా ఇది వచ్చి డీల్ చేయొచ్చు మనం థెరపిస్ట్ లో. దెన్ డిప్రెషన్ తెల్లారితే లేస్తేనే ఎందుకు లేసాము, ఈ రోజు ఎలా జరగబోతుందో అనే ఒక నెగిటివ్ ఫీలింగ్ లోనే ఉంటారు. అదే విధంగా ఏం మనం సాధించాం అలా చాలా ఒక డిప్రెషన్, హోపే లేకుండా వచ్చి ఉంటారన్నమాట. వీళ్ళని ఎలా మనం మార్చొచ్చు, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్ సార్. కాన్స్టెంట్ డిప్రెషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో ఉండే ఫిజికల్ బాడీలో ఉండే కూడా ఆర్గాన్స్ అంతా వచ్చి డిస్టర్బ్ అవుతుంది అనమాట. దాని యొక్క ఫంక్షన్స్ అన్ని డిస్టర్బ్ అవుతుంది, డిటోరేట్ అయిపోతారు. అంటే బాగున్న మనిషి ఈ డిప్రెషన్ అనే ఒక మహమ్మారి వల్ల ఏమవుతారంటే అటే డిటోరేట్ అయ్యి ఫిజికల్ హెల్త్ ప్రాబ్లం అవుతుంది. ఇది వచ్చి మెంటల్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం. యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది వచ్చి మానసిక ఆరోగ్యం సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ అన్నమాట. చిన్న ప్రాబ్లమ్స్ లాగా అనిపిస్తుంది, కానీ దీని వెనకాల చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చి దాక్కుని ఉన్నాయన్నమాట. దాని గురించి నెక్స్ట్ క్లాస్ నేను చెప్తాను. నెక్స్ట్ ఇవన్నీ ఈజీగా మేడం సత్య మేడం సారీ, ఇప్పుడు వరకు దీంట్లో టాపిక్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ క్లారిఫై చేసుకుని నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. వాళ్ళ కూడా ఇంటరాక్టివ్ అవుతుంది. చెప్పిన టాపిక్స్ లో ఒకసారి సో ఇప్పుడు వరకు జరిగిన టాపిక్స్ లో మీకేనా అంటే జనరల్ ఇంట్రడక్షన్ జరుగుతుంది ఇప్పుడు, దీంట్లో మీకేనా డౌట్స్ లాగా ఉన్నాయా? జస్ట్ ఇంటరాక్టివ్ అవుతుంది అనమాట. మీకు డౌట్స్ లాగా ఉన్నాయి ఇప్పుడు వరకు అంతా ఓకే బాగానే ఉంది, అన్ని అర్థం అవుతున్నాయి అంటే ఎస్ అని చెప్పండి, లేదంటే అడగండి, అన్మ్యూట్ చేసుకుని అడగండి, నో ప్రాబ్లం. లైవ్ క్లాస్ ఎలాగో ఇది కూడా అలాగే ఉండాలన్నమాట. అది అంతా ఓకే అంటే ఎస్ అని పెట్టండి, ఎస్ అని టైప్ చేయండి. అంతా బాగా ఓకే హ్యాపీ అనుకుంటే ఎస్ అని పెట్టండి. సో ఇందులో ఏం డౌట్స్ ఉంటే మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడి నేను టెక్స్ట్ చేయండి. మేడం మీద సిస్టమ్ మీద కొన్ని స్క్రీన్స్ వస్తున్నాయి మీద. అవును సార్, ఒక నిమిషం సార్. ఇప్పుడు క్లియర్. సో ఒకసారి టెక్స్ట్ చేయండి ఫాస్ట్ గా. అంతా క్లియర్ అయితే ఎస్, లేదు డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి, నో ప్రాబ్లం. ఇది ఏంటంటే ఒక ఫ్రెండ్లీ క్లాసు. థెరపిస్ట్ ఇక్కడ స్టూడెంట్ టీచర్ అని కాదు, మన అందరూ కూడా నాలెడ్జ్ ఉన్న వాళ్ళమే. ఏమన్నా కూడా ఒక ఫ్రెండ్లీ క్లాస్ అనమాట. అడగండి, నో ప్రాబ్లం, షేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరుగా అయితే బాగుంటుంది మ్యామ్. సో అన్మ్యూట్ చేసుకుని అడగండి అమ్మ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడగండి ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే. హలో సార్, అడగండి మేడం, అడగండి అమ్మ, పర్లేదు అడగండి. మేడం చెప్పండి మేడం. డౌట్స్ బాగుంది, కొంచెం స్లో చెప్పండి మేడం, ఫాస్ట్ గా ఉంది. అవునా, ఓకే మేడం, ఖచ్చితంగా. రైట్. సత్య మేడం అది కొంచెం మీరు ఫాస్ట్. మేమంతా అందరూ కూడా పిల్లలు. ఇప్పుడు మేము స్టార్టింగ్ బేసిక్ అన్నారు కాబట్టి మేమంతా పిల్లలు అయిపోయాం, స్టూడెంట్స్ అయిపోయాం. నాకు అది కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది కొంచెం.
ఖచ్చితంగా మేడం, స్లోగా చెప్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రైట్. సో మేడం అందరూ కూడా షార్ప్ గానే ఉన్నారు, వింటున్నారు. సో ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. రైట్. ఓకే సార్. ఈ లోపల ఒక చిన్న టిప్ ఏనేవ్వండి, ముద్ర ఏదో కొంచెం ఎనర్జీ వస్తుంది కదా, టైం ఇది హార్డ్ టైం కదా, హార్డ్ టైం అవుతుంది కాబట్టి ఏదో ఒకటి యాక్టివ్నెస్ కి. ఓకే సార్, చేస్తాను సార్. మనం వచ్చి ఒక చిన్న ఇంటరాక్టివ్ చేస్తాం సార్. మన చేతిలోనే అక్యుప్రెషర్ పాయింట్స్ అన్ని ఉన్నాయన్నమాట. దీంట్లో ఏదేది ఇంటర్నల్ ఆర్గాన్స్ రిఫ్లెక్స్ చేస్తున్నది మన నెక్స్ట్ క్లాసెస్ లో మనం చెప్పబోతున్నాము. ఇప్పుడు జస్ట్ క్లాపింగ్ థెరపీ మాత్రం చేస్తాం. అందరూ రెడీగా ఉన్నారా? క్లాప్ థెరపీ చేద్దామా సార్? ఓకే, జస్ట్ యాక్టివేట్ చేస్తాం. మన చేతిలో ఉండే మెరిడియన్ పాయింట్స్ ని మనం యాక్టివేట్ చేస్తాము. 1 2 1 2 3 చేద్దామా? ఎస్ సార్? Yes. Okay, 1 2 1 2 3 1 2 1 2 3. ఏంటి మేడం చిన్నపిల్లలాగా ఉంది? 1 2 1 2 3. Yeah, very good ma'am. 1 2 1 2 3 చెప్పచ్చు. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. సూపర్. ఓకే ఓకే, చూడండి. జస్ట్ అలా క్లాప్ చేసిన తర్వాత కొంచెం అలా పెట్టుకొని చూడండి. యూ కెన్ ఫీల్ సంథింగ్, ఏదో టింగ్లింగ్ సెన్సేషన్ లాగా మీరు ఫీల్ అవుతారనమాట. మీకు తెలియకుండా మీరు వచ్చి మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క మెరిడియన్స్ ని మీరు యాక్టివేట్ చేస్తున్నారు అనమాట. దీని గురించి ఇంటర్నల్ డెప్త్ సైన్స్ ఉంది. ఇది నెక్స్ట్ క్లాసెస్ లో మీకు ఖచ్చితంగా వచ్చి చెప్పిస్తాను. బికాస్ మన బాడీలో చాలా రహస్యాలు ఉన్నాయండి, చాలా రహస్యాలు ఉన్నాయి. ఆ సీక్రెట్స్ అన్ని తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా వచ్చి మా క్లాసెస్ ని ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం చాలా రీజన్స్ గురించి చెప్పాము, చాలా ప్రాబ్లమ్స్ గురించి చెప్పాము కదా. ఇప్పుడు మన యొక్క ఆరోగ్యాన్ని సంపూర్ణంగా పెట్టుకోవడానికి 4 పిల్లర్స్ ఉందండి. ఒక ఇంటికి స్ట్రాంగ్ గా నిలబడాలి, ఒక రూమ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే 4 పిల్లర్స్ కావాలి కదా. అదే విధంగా మన యొక్క ఆరోగ్యం వచ్చి స్ట్రాంగ్ గా ఉండడానికి 4 పిల్లర్స్ కావాలండి. ఏంటి అదంటే మన హెల్దీ లైఫ్ స్టైల్ ఫార్ములా. ఇది అందరూ ఫాలో అవ్వాలి. చాలా ఈజీ, అందరూ తెలిసిందే, కానీ ఎవరు ఫాలో అప్ చేయరు. ఏమంటారు? నిజమే కదా. ఓకే, ఈట్ రైట్. మనకు ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి. ఆకలి వేసినప్పుడు అన్నం తినకుండా ఏదో దొరికిన స్నాక్స్ అలా తినేయడం, ఏది పడితే అది తినడం చేయకూడదు. అన్నం తినాలి అని ఆకలి వేసినప్పుడు అన్నం తినండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆకలి వేస్తుంది, ఖచ్చితంగా వచ్చి ఆ టైం లంచ్ టైం అయి ఉంటుంది. లంచ్ టైంలో వాళ్ళకి తినడానికి టైం దొరకలేదు, సంథింగ్ ఆకలి వేస్తుంది, వెంటనే పోయి టీ తాగుతారు. ఎందుకంటే ఆ ఆకలిని సప్రెస్ చేయడానికి. నాకు తెలిసి ఈ మీటింగ్ అటెండ్ చేసే వాళ్ళ చాలా మంది 50% అలా ఉండొచ్చు. ఎందుకంటే వర్క్ లైఫ్ బిజీగా వల్ల వచ్చి ఆ ఆకలి వేసినప్పుడు అన్నం తినరు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆకలి వేసినప్పుడు స్టమక్ లోపల వచ్చి రసాయనాలు కొన్ని ఉంటాయి, గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్. మీరు అప్పుడు అన్నం వేయకుండా టీ ఇచ్చేసారనుకోండి, ఆ ఎంజైమ్స్ అన్ని డిస్టర్బ్ అవుతుంది. తర్వాత మీరు కొంచెం తర్వాత పోయి తింటారు. తిన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఎంజైమ్స్ అక్కడ ఉండదు, ఆ అన్నం వచ్చి జీర్ణం అవ్వదు అనమాట. అదే మీకు బ్లోటింగ్స్ గాను గ్యాస్ గాను ఫామ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ అల్సర్స్ రావడానికి కారణం అవుతుంది అనమాట. ఓకే, మూవ్ డైలీ. ప్రతి ఒక్కరండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మనసులో ఒక దృఢమైన తీసుకోవాలి, ఒక డెసిషన్ తీసుకోవాలి. డైలీ నేను వచ్చి ఒక ½ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి, అట్లీస్ట్ ½ అన్ అవర్ వాక్ కన్నా చేయాలప్ప అనేసి ఖచ్చితంగా మీరు వచ్చి డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్, స్లీప్ వెల్. మనం ఆరోగ్యంగా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేసే అంతలోకి ఎనర్జెటిక్ గా ఉండాలంటే మనం బాగా నిద్రపోవాలండి. బెస్ట్ మెడిసిన్ ఏంటి అని అడిగితే మన వెల్నెస్ లో రెస్ట్ అండి. REST, రెస్ట్. రెస్ట్ ఈస్ ద బెస్ట్ పిల్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. మంచి నిద్ర అనేది అట్లీస్ట్ ఒక 8 అవర్స్ నిద్ర ఉండాలండి. అదే పిల్లలు అనుకోండి 9 అవర్స్ స్లీప్ ఉండాలి. అప్పుడే వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది బాగుంటుంది. సార్ కరెక్ట్ ఫ్లో లో పోతుందా సార్, ఫాస్ట్ అవుతుందా? సూపర్. ఓకే, నెక్స్ట్ సార్, థింక్ పాజిటివ్. ప్రతి ఒక్క విషయాన్ని మనం వచ్చి పాజిటివ్ థింకింగ్ ప్యాటర్న్ తీసుకెళ్ళాం అనుకోండి, మన ఎమోషనల్ హెల్త్ అనేది సూపర్ గా ఉంటుంది. ఎమోషనల్ హెల్త్ బాగుంటే మన యొక్క ఫిజికల్ హెల్త్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, మీరు బాగున్నారు అనుకోండి, మీరు ఏదో ఒక ఫంక్షన్ కి వెళ్ళొచ్చారు. వెళ్ళిన వెంటనే మీ రిలేషన్స్ ఏమైనా వచ్చి చాలా రోజులైందబ్బా రాము,
రాము అనేది ఎగ్జాంపుల్ చెప్తాను. రాము నేను చూసి చాలా రోజులు అయింది, ఏంటి ఎంత సన్నపడిపోయావు ఏంటప్పా, ఏదైనా ప్రాబ్లమా నీకు అని అడుగుతారు. అదే రాము నెక్స్ట్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బాగా తినేసి బాగా కొంచెం బొద్దుగా వెళ్తారనమాట. బాగా బొద్దుగా వెళ్ళినప్పుడు అదే రిలేషన్ ఏమంటారంటే, ఏంటి రాము ఇంతగా వచ్చి పందిలేక అయిపోయావు అనేసి చెప్తారు, నవ్వుతూనే చెప్తారనమాట. అంటే సన్నపడినా వాళ్ళకి ప్రాబ్లమే, బొద్దుగా ఉన్నా ప్రాబ్లమే. ఇక్కడ ఏంటంటే థింక్ పాజిటివ్. ఏదైనా కానీ మీకు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు ఉండండి. ఒకరి కోసం మీ యొక్క మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ని చేంజ్ చేసుకోవద్దు. బొద్దుగా ఉండాలా సన్నగా ఉండాలా అనేది మీ యొక్క ఇంటర్నల్ విష్. వెయిట్ ఎక్కువగా అవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం వచ్చి కరెక్ట్ గా BMI అనేది మెయింటైన్ చేయాలా. అంతేగాని ఒకరి కోసం వాళ్ళు అన్నారే వీళ్ళు అన్నారే, ఏంటి కంటి దగ్గర అమ్మాయిలు మాక్సిమం అమ్మాయిలని వచ్చి ఈ విధంగా బాడీ షేమింగ్ చేస్తారు. ఏంటి కంటి దగ్గర అంతా ఫుల్ గా వచ్చి నల్లగా ఉంది, నిద్రపోవడం లేదా ఏంటి, ఇలాంటివన్నీ తరచూ జరుగుతుంటుంది అనమాట. ఏంటి జుట్టు అలా రాలిపోయింది, జుట్టే అసలు ఇంతలాగా పోనిందే, ఏంటమ్మా ఇంత సన్నగా అయిపోయింది అనేసి అంటారు. ఇది 100% ఇప్పుడు జరుగుతున్న ఇదనమాట. బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూ, తీసుకున్న ఆహారాల వల్ల, లైఫ్ స్టైల్ వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చి జుట్టు రాలడం అనేది జరుగుతోంది. దానికి ఏం రెమెడీ తీసుకోవాలి? మంచి ఆహారం తీసుకోవాలి, మంచి స్లీప్ ఉండాలి, వాటర్ ఇంటేక్ బాగుండాలి, ఇవన్నీ చూడాలి. కానీ వాళ్ళు షేమింగ్ చేస్తారు, బాడీ షేమింగ్ చేస్తారు, వీళ్ళు బాడీ షేమింగ్ చేస్తారు అనేసి నెగిటివ్కి వెళ్ళిపోకూడదు అనమాట. ఎప్పుడు కానీ ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మనం వచ్చి డిప్రెషన్ పోయేదో, బ్యాడ్ ఎమోషన్స్ ఫీల్ అవ్వడం జరగకూడదు. మన మైండ్ ని మనం స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. ఏది జరిగినా మన మంచికే అనే ఒక ఉద్దేశాన్ని మనసులో స్ట్రాంగ్ గా పెట్టుకోండి. థింక్ పాజిటివ్. చిన్న విషయం నుంచి పెద్ద విషయాల వరకు ఏది జరిగినా థింక్ ఇన్ పాజిటివ్ వే. మనకి మంచిదే జరుగుతుంది, అన్ని విధాలుగా మనకి మంచిదే జరుగుతుంది అనేసి మనం అనుకోవాలి. దీనికి ఒక బెస్ట్ ఒక అఫర్మేషన్ నేను చెప్తానమాట. ఎవ్రీ డే ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఇదేంటంటే ప్రతిరోజు ప్రతి విషయంలో ఏది జరిగినా నాకు వచ్చి మంచిదే జరుగుతుంది, ఎన్ని విధాలుగా మంచిదే జరుగుతుంది అనేసి మనం స్ట్రాంగ్ గా మనకు ఫీల్ అవ్వాలి. దీనికి పాత కాలంలో వచ్చి ఏదైనా అంటే రామ అంటారు. అంటే ఏంటంటే నెగిటివ్ గా మాట్లాడదు అయ్యా, రామ అనేసి, అంటే పాజిటివ్ గా అఫర్మేషన్స్ ఇచ్చుకుంటారు. ఇదే అన్నమాట మన 4 pillars ఆఫ్ గుడ్ హెల్త్. మనం ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి, బాగా మంచి ఆహారం తీసుకోవాలి, మూవ్ డైలీ, ½ an hour ఎక్సర్సైజ్ చేయాలి, నెక్స్ట్ మంచి నిద్ర ఉండాలి, 8 hours స్లీప్ ఉండాలి, మంచిదే ఆలోచించాలి. నెక్స్ట్ ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ చేయడం ద్వారా మన యొక్క లైఫ్ అనేది వచ్చి చాలా హ్యాపీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ అక్యుపంక్చర్? ఇప్పుడుదా మనం వచ్చి అసలైన దీనికి వచ్చామండి. అక్యుపంక్చర్ థెరపీ అంటే ఏంటి? ఈ అక్యుపంక్చర్ థెరపీ అంటే ఏంటంటే ఇట్స్ అ నేచురల్ హీలింగ్ థెరపీ that stimulates a specific points on the body using very fine needles to activate the body's self-healing mechanism. నేను దీనికి ఒక చిన్న ఇమేజ్ మీకు చూపిస్తాను. సారీ, ఒక చిన్న డాల్ ఉందన్నమాట. ఈ డాల్ చూడండి, ఈ డాల్లో వచ్చి గీతల్లాగా మీకు కనిపిస్తూ ఉంటది. బాడీలో 369 పాయింట్స్ దగ్గర ఉందన్నమాట బాడీలో. ఈ బాడీలో ఉండే పాయింట్స్ వచ్చి ఏంటంటే మన యొక్క శక్తి కేంద్రాలు, మెరీడియన్స్ ఉన్నాయి. 12 ఇంపార్టెంట్ మెరీడియన్స్ ఉన్నాయి మన బాడీలో. వీటిల్లో వచ్చి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మన బాడీలో ఉండే బోన్స్ గురించి నేను మాట్లాడడం లేదు, బ్లడ్ వెజల్స్ గురించి మాట్లాడడం లేదు, నేను మెరీడియన్స్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. మెరీడియన్స్ అంటే ఏంటి అవన్నీ వచ్చి డెప్త్ నాలెడ్జ్ మళ్ళీ నేను అందిస్తాను. ఇవంటే ఏంటంటే శక్తి కేంద్రాలు అని నేను చెప్తాను. ఇది వచ్చి నేచురల్ గా మన బాడీని హీలింగ్ చేసే కెపాసిటీ ఉండే ఒక ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ అని చెప్తారు. ఓకే మేడం, అక్యుపంక్చర్ అంటే ఏంటంటే, అక్యూ అంటే ఫైన్ నీడిల్స్ లేదా ఫైన్ షార్ప్ ఆబ్జెక్ట్స్ పెట్టి పంచర్ గుచ్చడం, అయితే ప్రెషర్ ఇవ్వడం. ప్రెషర్ అనేది అక్యుప్రెషర్కి వెళ్ళిపోతుంది. పంచర్ అంటే మనం గుచ్చడం అనమాట, లోపలికి పంపించడం. మనం గుచ్చితే బాడీలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా, ఎక్కడంటే అక్కడ గుచ్చేస్తారా, అదంతా లేదండి. పర్టికులర్ పాయింట్ ఇది వచ్చి ఒక సైంటిఫిక్ ప్రూవన్, దట్ మీన్స్ ఎవిడెన్స్ బేస్డ్ ఒక సైన్స్ అనమాట అక్యుపంక్చర్ అనేది. దీంట్లో ఎలా ఇది జరుగుతుంది అనేది మన యొక్క సబ్జెక్ట్.
దీని గురించి ఫర్దర్ గా మనం ఇచ్చేస్తాం. సింపుల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అకుపంచర్ అంటే ఇది నేచురల్ గా హీల్ అవుతుంది అనమాట. ఎటువంటి మాత్ర మందు లేకుండా మన బాడీని శక్తివంతంగా ఆరోగ్యవంతంగా చేసే ఒక పద్ధతి అకుపంచర్ చికిత్స. నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంటి? ఎక్సలెంట్ పెయిన్ రిలీఫ్ అండి. 100% కాదు 200% పెయిన్ రిలీఫ్. హెడ్ ఏక్ అని వస్తారు, విత్ ఇన్ 15 seconds లో వచ్చి తగ్గించవచ్చు హెడ్ ఏక్ అనేది. అది మీరు చేయొచ్చు, ఎలా అనేది మీకు చెప్పిస్తాను నేను. నెక్స్ట్ స్ట్రెస్ రిడక్షన్. స్ట్రెస్, ఎటువంటి స్ట్రెస్ అయినా కానీ రిడక్షన్ చేసేదానికి వచ్చి ఈ యొక్క అకుపంచర్ పాయింట్స్ అనేది యూజ్ చేస్తారు. అకుపంచర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే బాడీలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ అనేది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది, వెంటనే స్ట్రెస్ రెడ్యూస్ అవుతుంది అనమాట. బెటర్ స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అకుపంచర్ థెరపీ ట్రై చేసి సక్సెస్ గా, దట్ మీన్స్ స్లీప్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతుంది, తగ్గుముఖం పడుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ బ్లడ్ సర్క్యులేషన్. అంటే కొన్ని చోట్ల మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, మెడబెట్టేసింది లేకపోతే కండరాలు నొప్పిగా ఉందని చెప్పేసి అకుపంచర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే వాళ్ళకి రిలీఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే దీంట్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం 100%. నెక్స్ట్ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ఇట్ విల్ టేక్స్ టైం బట్ 100% రిజల్ట్స్. హార్మోనల్ లో ఎటువంటి హార్మోన్స్ మెయిన్ గా ఈ PCOD, PCOS అన్ని హార్మోనల్ బ్యాలెన్స్. థైరాయిడ్ అయితే వీ హ్యావ్ లాట్ ఆఫ్ సక్సెస్ కేసెస్ ఇన్ అవర్ క్లినిక్ ఇట్ సెల్ఫ్. అదేవిధంగా PCOD, PCOS వచ్చి కొంచెం 3 months 6 months అవుతుంది, కానీ ఖచ్చితంగా చేంజెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎన్హాన్స్ ఇమ్యూనిటీ. కొంతమందికి రోగ నిరోధక శక్తి వచ్చి తక్కువగా ఉంటుంది, అటువంటి వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేది వస్తుంది అనమాట. ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అకుపంచర్ థెరపీ అనేది మీరు ఆల్టర్నేటివ్ గా ట్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది ఎలా ఇమ్యూనిటీ వచ్చి ఇంక్రీజ్ చేస్తున్నది ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంది, అది ఫర్దర్ క్లాసెస్ మీకు నేను చెప్పిస్తాను. నెక్స్ట్ అక్కు ప్రెషర్. చేయి చూసి ఈ బొమ్మ చూడండి, క్లియర్ గా చూడండి. మన చేతిలోనే నేను ఇంతకు ముందే మీకు చెప్పించాను కదా, 1 2 1 2 3. ఓకే, ఎందుకు ఇలా చేయమని చెప్పాను? ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా అక్కడ ఉండే పాయింట్స్ అన్ని యాక్టివేట్ అయింది అనమాట. నెక్స్ట్ అక్కు ప్రెషర్ యూస్ ఫింగర్ ప్రెషర్ ఇన్స్టెడ్ ఆఫ్ నీడిల్స్. అంటే అక్కు ప్రెషర్ అంటే ఏంటంటే, ఇంతకుముందు అక్కుపంచర్ నేను ఏం చెప్పానంటే సన్నటి సూది ద్వారా పర్టికులర్ పాయింట్స్ లో మనం గుచ్చడం ద్వారా ఎనర్జీ అనేది స్టిమ్యులేట్ అవుతుంది, మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని చెప్పాను. అక్కు ప్రెషర్ లో ఏమవుతుందంటే మనం ఇటువంటి ప్రోబ్ని తీసుకుంటాము, లేకపోతే చేత్తోనో లేకపోతే ఇలాంటి పెన్స్ తో బ్యాక్ సైడ్ పర్టికులర్ పాయింట్స్ లో ప్రెషర్ ఇవ్వడం ద్వారా మనకి వచ్చి బాడీలో ఎనర్జీ పాత్వేస్, ఆ మెరీడియన్స్ లో ఉండే బ్లాకేజెస్ అని క్లియర్ అవుతుంది, మనకి ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయ్యి ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. బెనిఫిట్స్ ఏముంది అక్కు ప్రెషర్ వల్ల? ఇది సేఫ్ అనమాట. అకుపంచర్ చాలా మంది భయపడతారు. మాక్సిమం అక్కు ప్రెషర్ వచ్చి చిన్నపిల్లలకి ఈ సీప్ థెరపీ కానీ అక్కు ప్రెషర్ కానీ చిన్నపిల్లలకి చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ అవుతుందండి. ఇమ్మీడియట్ రిజల్ట్స్ వస్తుంది. ఇక్కడ ప్రెషర్ ఇవ్వడంతో వెంటనే వచ్చి చేంజెస్ రావడం చాలా మంది మా క్లినిక్ లో మేము చూస్తున్నాం అనమాట. అందరూ థెరపిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు ఇలాంటి ఎక్స్పీరియన్స్. పిల్లల్లో ఈజీగా తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ డ్రగ్ ఫ్రీ, మెడిసిన్ లేకుండా ప్రెషర్స్ తోనే ఇవ్వడం. పిల్లలు వచ్చి వీళ్ళు ఎక్కడికి పోరు, ఇక్కడికి మన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు. నెక్స్ట్ ఈజీ టు లెర్న్. అకుప్రెషర్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు, అందరూ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ కెన్ బి ప్రాక్టీస్ అట్ హోమ్. ప్రతి ఒక్కరు దీనికి వచ్చి నాలెడ్జ్ ఉండాలి, నేను మెడికల్ సైన్స్ తెలిసి ఉండాలి, బైపీసీ చేసి ఉండాలి, అవన్నీ ఏంటి లేదు. ప్రతి ఒక్కరు అకుప్రెషర్ అనేది నేర్చుకోవచ్చు, ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. తలనొప్పికి, తర్వాత కడుపు నొప్పికి, ఇటువంటి చిన్న చిన్న విషయానికి పోయి హాస్పిటల్కి పోయి వేలలో మనం ఖర్చు పెట్టడం బదులు ఇవి నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనం కొంచెం అమౌంట్ సేవ్ చేసినట్టు ఉంటుంది, మన హెల్త్ ని మనం వచ్చి కాపాడుతున్నట్టు ఉంటుంది అనమాట. నెక్స్ట్ కెన్ బి ప్రాక్టీస్డ్ అట్ హోమ్, ఇంప్రూవ్స్ ద ఎనర్జీ ఫ్లో. ఇది చేయడం ద్వారా వెంటనే బాడీలో ఎనర్జీ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇంతకుముందే చెప్పాను మీకు వచ్చి ఇమ్యూనిటీ లెవెల్స్ గురించి. మన యొక్క రోగ నిరోధక శక్తి అంటారు కదా, ఇమ్యూనిటీ లెవెల్స్, దీంట్లో వచ్చి ఇన్నేట్ ఇమ్యూనిటీ, దట్ మీన్స్ మన పుట్టుకతో కొన్ని ఇమ్యూనిటీ లెవెల్స్. మేడం ఇది ఫాస్ట్ అయిపోతుంది, ఇది కొంచెం స్లోగా చెప్పండి, చాలా మెయిన్ కదా, బేస్ కదా. ఓకే సార్, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓకే సార్. నేచురల్ హీలింగ్ ఎబిలిటీ అంటారు. ప్రతి ఒక్కరికి పుట్టిన వెంటనే అమ్మ పాలు ఇస్తారు, కొలెస్ట్రామ్ అనేసి. ఓకేనా? ఆ కొలెస్ట్రామ్ లో వచ్చి మనకి హైలీ రిచ్ యాంటీబాడీస్ ఉంటుంది, అది ఇమ్యూనిటీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అది ఎవరు వేస్ట్ చేయరు. యాక్చువల్గా అది ఎక్సెసివ్ గా సెక్రెట్ అయితే అది వచ్చి డొనేట్ చేస్తారు, అది ఫ్రిడ్జ్ లో సేవ్ చేసి తల్లి పాలు దొరకని పిల్లలకి వచ్చి ఇస్తారనమాట.
దాంట్లో హై ఇమ్యూనిటీ లెవెల్స్, నేచురల్ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది ఉంటుంది. ఇన్నేట్ ఇమ్యూనిటీ, అడాప్టివ్ ఇమ్యూనిటీ అనేది ఉంది. ఇది సార్ ఇది యాక్చువల్ గా వచ్చి మనకి అకుపంచర్ డీప్ క్లాసెస్ లో మనం చెప్పాలి. ఓకేనా సార్? రోగ నిరోధక శక్తి అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఏదైనా చిన్నగా దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలితే ఇది స్కిన్ ఫిజికల్ బ్యారియర్. మనకి దెబ్బ తగిలిన వెంటనే అక్కడ లోపల ఏదైనా ప్యాథోజన్ అంటే ఫారెన్ ఆబ్జెక్ట్, ఏదైనా క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ అటువంటి ఎటువంటి క్రిములు వచ్చి లోపలికి వెళ్ళింది అనుకోండి, లోపలికి వెళ్తే ఏం చేస్తుందంటే వెంటనే మన బాడీలో ఉండే కొన్ని సెల్స్ ఏం చేస్తుంది, ఇది ఏంటో ఫారెన్ ఆబ్జెక్ట్ లోపలికి వచ్చింది, అది దీన్ని ఫస్ట్ బయట పంపించాలి అనేసి మన బాడీ వచ్చి రియాక్ట్ అవుతుంది. మీరు పెద్ద అపార్ట్మెంట్ లో ఉన్నారనుకోండి, సెక్యూరిటీ గార్డ్ బయట ఉంటారు, అవునండి. ఆయన ఏం చేస్తాడు, ఏ ఇంటికి వెళ్ళాలి, ఎవరినో వచ్చారనుకోండి, ఏ ఇంటికి వెళ్ళాలి, పాస్ ఉందా, ఫోన్ నంబర్ ఉందా అన్ని డీటెయిల్స్ కనుక్కొని పంపిస్తారు. లేకపోతే ఏం చేస్తారు, బయట పంపించేస్తారు. లైక్ దట్ మన స్కిన్ లో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు బ్యాక్టీరియానో, వైరస్, ఏదో ఫంగస్, ఎటువంటి ఏదైనా క్రిములు లోపలికి వెళ్తే వెంటనే మన బాడీ రియాక్ట్ అవుతుంది. మన బాడీలో ఉండే సెల్స్ వచ్చి అపోజిట్ గా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసి దాన్ని వచ్చి ఒకటి చంపుతుంది లేదా బయట పంపించేస్తుంది అనమాట. అప్పుడు మన బాడీ ఎక్కువగా ఫంక్షన్ అయినప్పుడు మనకి వచ్చి ఫీవర్ అనేది వస్తుంది అనమాట. ఫీవర్ వచ్చి మేజర్ ఇండికేటర్. ఫీవర్ వస్తే మనం వచ్చి ఏమని ఫస్ట్ తెలుసుకోవాలి, ఎందువల్ల మనకి ఫీవర్ వచ్చింది, ఏదో రియాక్షన్స్ జరుగుతోంది అనేసి. ఇప్పుడు మన మొబైల్ వచ్చి యూజ్ చేయలేదు కానీ ఇక్కడ పెట్టేస్తున్నాము, ఎక్కువగా హీట్ అయిపోయింది. అది ఎందువల్ల హీట్ అయి ఉంటుంది, చాలా యాప్స్ క్లోజ్ చేయకుండా అలాగే పెట్టడం వల్ల ఇంటర్నల్ గా రన్ అవుతూనే ఉంది అనుకోండి, మొబైల్ అనేది హీట్ అవుతుంది కదా. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఆ విధంగా ఇంటర్నల్ గా ఇమ్యూనిటీ లెవెల్స్ లో ఇమ్యూనిటీ దట్ మీన్స్ యాంటీబాడీస్ వచ్చి ఎక్కువ రిలీజ్ అవుతుంది అనుకోండి, బాడీ వచ్చి హీట్ అవుతుంది. వీ హ్యావ్ 2 డిఫరెంట్ ఇన్నేట్ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ అంటే బై బర్త్ మనకు రావడం, అడాప్టివ్ అంటే మనకి వ్యాక్సిన్స్ ద్వారా రావడం. దీని గురించి ఇన్ డీటెయిల్ గా వచ్చి మైక్రోబయాలజీలో మనం వచ్చి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ సస్టైనబుల్ హీలింగ్ లుక్స్ లైక్. హీలింగ్ అంటే మేడం ఇప్పుడు ఒకసారి ఓ థెరపీకి వెళ్ళాము, తీసుకున్నాము, తగ్గిపోయింది, మళ్ళీ తిరిగి వస్తుందా అనే క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న థెరపిస్టులకి చాలా మంది పేషెంట్స్ ఈ క్వశ్చన్ వేసి ఉంటారు, సార్ ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి సార్, మళ్ళీ తిరిగి వస్తుందా అనేసి. ఇది సస్టైనబుల్ అకుపంచర్ థెరపీ కానీ ఆల్టర్నేట్ థెరపీస్ ఏదైనా కానీ మనం చేస్తుంది రూట్ కాజ్ ని మనం వచ్చి డీల్ చేస్తాం. ఇప్పుడు మన ఇంటి దగ్గర వచ్చి ఒక వరి పంట వేసామనుకోండి, ఆ వరి పంటలో కలుపు మొక్కలు వస్తాయి. కలుపు మొక్కలు వచ్చింది అనుకోండి, మన పైనే కట్ చేసామనుకోండి, ఏమవుతుంది, తిరిగి మనం వచ్చి ఆ కలుపు మొక్కల్ని కట్ చేస్తూ ఉండాలి. కానీ మనం వేరుతో సహా ఎత్తి వేసేసామనుకోండి, తిరిగి రాదు, ఒకేసారి పని అనమాట. లైక్ దట్ మన థెరపిస్టులు, మన హీలర్స్, మన ప్రాక్టీషనర్స్ అంతా ఏం చేస్తారంటే రూట్ కాజ్ అనాలిసిస్. ఆ రూట్ కాజ్ అనాలిసిస్ ఎలా చేయగలుగుతాం, మనం వచ్చి మన పల్స్ ద్వారా మనం చేసుకోవచ్చు అన్నమాట. మన నాడిని మనం టెస్ట్ చేయడం ద్వారా మనం రూట్ తో సహా వచ్చి ఆ ప్రాబ్లం తీసేయచ్చు. ఆ తీసేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఈజీగా సస్టైనబుల్ హీలింగ్ అంటే లాంగ్ లాస్టింగ్ గా ఆ హీలింగ్ అనేది ఉంటుంది అనమాట. దీని గురించి ఇప్పుడు నర్వస్ సిస్టమ్ అనుకోండి, నరాలు బలహీనత అనుకోండి, వాళ్ళు ఎప్పుడు చూసినా అలర్ట్ గా ఉంటారు. అదే ఆ నర్వస్ సిస్టమ్ మనం ట్రీట్మెంట్ చేయడం ద్వారా వాళ్ళు తగ్గింది అనుకోండి, వాళ్ళ యొక్క నర్వస్ సిస్టమ్ కూల్ డౌన్ అవుతుంది, వాళ్ళ యొక్క రిలాక్సేషన్ అనేది మీరు ఫీల్ అవ్వచ్చు. అదే విధంగా ఇన్ఫ్లమేషన్, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ చాలా మందికి వస్తూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఎందువల్ల వస్తుంది, టాక్సిన్స్ అక్యుములేషన్ వల్ల రావచ్చు, ఇంటర్నల్ టాక్సిన్స్ అక్యుములేషన్ వల్ల రావచ్చు, మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా అసిడిక్ నేచర్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రావచ్చు. ఫ్లూయిడ్ స్టాగ్నేషన్ అంటారు. ఫ్లూయిడ్ స్టాగ్నేషన్ అంటే కాళ్ళలో వాపులు రావడం, యూరిన్ సరిగ్గా పోకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఉంటుంది. ఇవన్నీ మాత్రలు లేకుండా, మందులు లేకుండా ఒక చిన్న ప్రెషర్స్ ద్వారా, పాయింట్స్ ద్వారా ఇస్తే మిరాకిల్స్ అనేది జరుగుతుంది. మ్యాజికల్ గా ఉంటుంది కానీ ఇది సైన్స్. మ్యాజికల్ గా ఉంటుంది కానీ ఇది సైన్స్, ప్యూర్ గా సైన్స్ అన్నమాట. ఇది అర్థం చేసుకొని చేయాలి. జస్ట్ లైక్ దట్ మాట్లాడినంత ఈజీ కాదు, అర్థం చేసుకోవాలి. సింపులే అనమాట. అర్థం చేసుకొని మనం చేస్తే చాలా సింపుల్ గా ఇది వచ్చి వాళ్ళకి బెనిఫిట్స్ వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళుగా చూస్తారు. బికాస్ ఒకరికి పెయిన్ ఉందనుకోండి, ఆ పెయిన్ ని, మా నొప్పిని ఎటువంటి మాత్రలు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం తగ్గించామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ లో మనం మర్చిపోరు అనమాట. అంత ఇదిగా మనం గుర్తు పెట్టుకుంటారు. ప్రతి ఒక్క మన ఒక ఇది ఉందండి, ఒక దీంట్లో నువ్వు
రాజు అవ్వు లేకపోతే ఒక హీలర్ అవ్వు అంటారు. ఒక ఇది ఇంపార్టెంట్ సెంటెన్స్ ఉంది. నేను ఇంకో సెషన్ లో మీకు చెప్తాను క్లియర్ గా. అయితే రాజు అవ్వు లేకపోతే ఒక హీలర్ అవ్వు అనేసి. అంటే రాజు ఏం చేస్తాడు, ప్రతి వాళ్ళ ప్రజలకి ప్రతి మనిషికి వచ్చి మంచిని చేస్తాడు. అదే విధంగా ఒక హీలర్, ఒక థెరపిస్ట్, ఒక ప్రాక్టీషనర్ ఏం చేస్తారు, ప్రజల యొక్క నొప్పుల్ని, ప్రాబ్లమ్స్ ని వచ్చి హీల్ చేయగలిగే ఒక మహత్తరమైన శక్తి వచ్చి వాళ్ళ చేతుల్లో ఉంటుందన్నమాట. అటువంటి గొప్ప వాళ్ళంతా ఈ క్లాస్ అటెండ్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్స్ ఈ క్లాస్ అటెండ్ చేస్తున్నందుకు. నెక్స్ట్, అవర్ బాడీ ఈస్ డిజైన్ టు హీల్. మేడం 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 1 సెకండ్. సో ఈ రోజు మనకి అందులో గ్రూప్ మనది ఒకటి ఉంది. సో ఈ గ్రూప్ లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఒకసారి నేను లింక్ పెడుతున్నాను, జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్ లో వస్తాయి. ఒక్కసారి మీరు రేపు మళ్ళీ లింక్ పంపించాలంటే మీరు గ్రూప్ లో ఉండాలి. ఆ గ్రూప్ లో ఉంటే మీకు ఈజీ ఉంటుంది. ఒకసారి లింక్ పంపించాను, ఎవరైనా లేకపోతే ఒక్కసారి ఆ గ్రూప్ లో అనేది జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేవి, రెగ్యులర్ క్లాసెస్ అప్డేట్స్ అనేవి ఆ గ్రూప్ లో వస్తాయి. చాట్ చేశాను, మళ్ళీ ఒకసారి పెడతాను, ఇంకోసారి చూడండి. ఒక్కసారి ఇంకొకసారి లింక్ స్టార్ట్ పంపిస్తాను. చేయొచ్చా సార్? రైట్ మేడం, మీరు వాటర్ కూడా తాగట్లేదు కనీసం. పర్వాలేదు సార్. ఓకే, అవర్ Right. బాడీ ఈస్ డిజైన్ టు హీల్. మన బాడీ నేచురల్ గా హీల్ అవ్వడానికి డిజైన్ అయింది అనమాట. దానికని మన టైం కొంచెం ఇవ్వాలి, కొంచెం ఓపిక అనేది ఉంటే మనకి ఖచ్చితంగా మన బాడీ అనేది హీల్ అవుతుంది. నమ్మకం, ఓపిక అనేది ఈ 2 సూత్రాలు మాత్రం ఖచ్చితంగా మీరు హీలింగ్ లో ఉండాలన్నమాట. వెన్ బాడీ రిసీవ్స్, మన బాడీ వచ్చి ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవాలి, గుడ్ స్లీప్ ఉండాలి, క్లీన్ వాటర్ ఉండాలి, ఫిజికల్ యాక్టివ్ ఉండాలి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం మనం వచ్చి డీప్ గా. పాజిటివ్ థాట్స్ ఉండాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే టైం మేనేజ్మెంట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. బాడీ నేచురల్ హీలింగ్ సిస్టమ్ అనేది ఈజీగా, ఎఫిషియెంట్ గా, చాలా బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుంది ఇవన్నీ మనం వచ్చి ఫాలో చేస్తే. నెక్స్ట్, రిమెంబర్, డాక్టర్ ట్రీట్స్ బట్ ద బాడీ హీల్ ఇట్ సెల్ఫ్. డాక్టర్ వచ్చి మిమ్మల్ని ట్రీట్ చేస్తారు, కానీ మీ బాడీ మిమ్మల్ని హీల్ చేస్తుంది. మీరు ఒక ప్రాబ్లం అని వెళ్ళారనుకోండి, డాక్టర్స్, థెరపిస్ట్ ఎవరైనా కానీ వాళ్ళు వచ్చి ట్రీట్ చేస్తారు. మళ్ళీ మీకు ఏం చేస్తారు, టైం ఇస్తారు. ఈ టైం 15 days తర్వాత రండి, 1 week తర్వాత రండి అని చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, మీ బాడీ ఇవన్నీ ప్రాపర్ రెస్ట్ తీసుకోమంటారు, ఫుడ్ సజెషన్స్ అవన్నీ ఇస్తారు కదా, అవన్నీ మీరు పక్కగా ఫాలో అయితే మీ బాడీ హీల్ అవుతుంది. నెక్స్ట్, డైలీ హ్యాబిట్స్ ఫర్ బెటర్ లైఫ్. 10 healthy habits for better life ఏంటంటే, డ్రింక్ ఎనఫ్ వాటర్ బేస్డ్ ఆన్ యువర్ వెయిట్. మీ యొక్క వెయిట్ నుంచి మీ యొక్క ఎంత వాటర్ తీసుకోవాలని ఉంటుంది అనమాట ఆ క్యాలిక్యులేషన్. దాని తగినట్టు మీరు కనీసం 2 to 3 liters per day అనేది తీసుకోవాలి. నెక్స్ట్, వాక్ 30 minutes. ఇది ఖచ్చితంగా నేను చెప్తూనే ఉన్నాను. ఈ బ్యాలెన్స్డ్ మీల్, మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఫ్యాట్స్, దెన్ ప్రోటీన్స్, ఇవన్నీ వచ్చి సమతుల్యంగా ఉండాలి. అదేవిధంగా వైటమిన్ అండ్ మినరల్స్, ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా ఏదో 2 types of fruits, 2 types of వెజిటేబుల్స్ మనం వచ్చి తీసుకోవాలి. నెక్స్ట్, ప్రాక్టీస్ యోగాని కాదు, మీరు వాకింగ్ చేయొచ్చు, మీకు ఇష్టమైన ఎక్సర్సైజెస్ కూడా మీరు చేయొచ్చు. నెక్స్ట్, ప్రాక్టీస్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మీరు యోగా ఆసనాలు చేస్తారో చేయలేరు, కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేను ప్రతి ఒక్క క్లాస్ లో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పిస్తానండి. అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. డే టు డే లైఫ్ లో ఖచ్చితంగా మీరు హెల్తీగా ఉంటారు. నెక్స్ట్, sleep 7 to 8 hours, reduce your screen time, practice gratitude and avoid tobacco and alcohol. It repeated is versions na meeku. Next, sir, ఒక్క నిమిషం, ప్రాక్టికల్ సెషన్ పోదామా సార్? సార్ వెళ్ళిపోదామా? కొంచెం ఎంతైంది టైం మనకి? మిగతాది రేపు ఇంకేమైనా ఉన్నాయి మిగతాది రేపు కంప్లీట్ చేద్దాం. సో ఇప్పుడు మనం వాళ్ళతో ఇంటరాక్టివ్ ఏమైనా ఉంటే మనం ప్రాక్టికల్స్ కానీ ఏమైనా వాళ్ళ పాయింట్స్ ఏమైనా చెప్తే టిప్స్ అవి చెప్పండి. ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్ ఏదని పర్లేదు. సార్ ఒక్క నిమిషం అది మ్యూట్ చేయండి. మీది మ్యూట్ చేయాలా? ఓకే సార్. స్క్రీన్ మీద వచ్చేస్తున్నాయి మేడం అండి, స్క్రీన్ అదే అందుకోసమనే సార్ ఒక్క నిమిషం మ్యూట్ చేయండి. అది ఏంగే ఒక నిమిషం, 1 minute. ఎస్ మేడం, మ్యూట్ అయింది.
సార్ ఇప్పుడు వినిపిస్తుందా? రైట్ మేడం. డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని ఇవాళ క్లాస్ సబ్జెక్ట్ అడగండి, తర్వాత ఇంకా జనరల్లోకి వెళ్ళిపోతాం. మేడం జనరల్ కూడా అడగచ్చా? వాళ్ళ యొక్క అడగండి సార్. సమస్యలు సందేహాలు. ఫస్ట్ అయితే క్లాస్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు ఈ గ్రూప్ లో మేము మేడం ఈ పీపీటీ షేర్ చేద్దామా గ్రూప్ లో? షేర్ చేయండి సార్. రైట్, అందుకే గ్రూప్ లో అందరూ జాయిన్ అవ్వండి, పీపీటీ షేర్ చేస్తాం. సో నెక్స్ట్ మీరు అన్మ్యూట్ చేసుకుని ఒకసారి ముద్ర చెప్పించినా సార్? స్ట్రెస్ రెడ్యూసింగ్ ముద్ర చేయించండి, నో ప్రాబ్లం. ఓకే, స్ట్రెస్ రెడ్యూసింగ్ ముద్ర నేను చెప్పిస్తున్నాను ఇప్పుడు. ఓకేనా సార్? చూడండి, ఈ ఉంగరపు వేలు ఉంది కదా, ఈ ఉంగరపు వేలు వచ్చి ఈ మధ్యలో ఇలా పెట్టుకొని, ఈ తంబును వచ్చి ఇలా ఈ రెండు చూపుడు వేలు తర్వాత పెద్ద వేలు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 10 minutes ఆర్ 8 minutes ఉంటే కూడా చాలన్నమాట. బాడీలో ఉండే స్ట్రెస్ లెవెల్స్ అంతా వచ్చి తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చేద్దాం. అందరూ స్క్రీన్స్ ఓపెన్ చేసుకోండి. స్క్రీన్ ఓపెన్ చేసుకొని మీరు చూడండి, మీకు చేస్తుంది కరెక్టా లేదా నేను చెక్ చేసుకుంటాను. అవకాశాన్ని బట్టి ఓపెన్ చేయండి, పర్లేదు. స్క్రీన్ ఓపెన్ అవకాశాన్ని బట్టి చేసుకోండి. ఈ రింగ్ ఫింగర్ వచ్చి ఇలా ఇక్కడ సెంటర్ ఆఫ్ ద పామ్ వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ థంబ్ వచ్చి థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్, నెక్స్ట్ మిడిల్ ఫింగర్ ని టచ్ చేయాలి. ఓకే, చేస్తున్నప్పుడే మీకు చేతిలో ఆ నొప్పి అనేది ఫీల్ అవుతారు. ఓకేనా? ఇలా చేస్తున్నప్పుడు ఇక్కడంతా నరాలంతా లాగుతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఇలా పెట్టుకునేసి టేక్ డీప్ బ్రీదింగ్. ఇన్హేల్, క్లోజ్ యువర్ ఐస్, బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. మీ యొక్క నడిపి వచ్చి నిటారుగా పెట్టుకోండి. క్లోజ్ యువర్ ఐస్, టేక్ డీప్ బ్రీత్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. మీకు టైం దొరికితే ఇంట్లో ఇది చేయండి, నిద్రపోయే ముందు కానీ తర్వాత లేచిన వెంటనే చేయండి. మీకు ఖచ్చితంగా ఇది వచ్చి స్ట్రెస్ రెడ్యూస్ చేస్తుంది. ఇప్పుడే మీకు చేతిలో కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్, చేయి మామూలుగా పెట్టి చూడండి. యూ కెన్ ఫీల్ సంథింగ్. ఎన్నిసార్లు చేయాలి మేడం? ఇన్హేల్ ఎక్సేల్ ఇది ఇలా పెట్టుకుని ఎన్నిసార్లు చేయాలి? యాక్చువల్ గా సరే అది 8 minutes చేయొచ్చు. మీకు టైం ఎంత? 8 minutes, 5 minutes, 10 minutes. ఓకే, మినిమం 5 minutes. అవును. ఓకే రైట్. ఓకే, మనకి చాలా ఇంపార్టెంట్ ఇదంతా ఉంది సార్. హెడ్ ఏక్ రెడ్యూస్ చేయడానికి, నెక్ పెయిన్ రెడ్యూస్ చేయడానికి. ఎప్పుడు ఈ క్లాస్ చెప్పనా, నెక్స్ట్ క్లాస్ చెప్పనా? చూడండి, ఇప్పుడు టైం మనకి మళ్ళీ అంతా మనకి రెగ్యులర్ వస్తారు. సో వాళ్ళ డౌట్స్ కూడా వాళ్ళు అడిగితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అది ఓకే, డౌట్స్ సెషన్ సార్. సో ఫస్ట్ అయితే క్లాస్ గురించి డౌట్స్ ఉంటే అడగండి, ఒక 5 minutes. తర్వాత మీ జనరల్ గా ఈ ఆకు ప్రెషర్ లో మనకి ఏమైనా రిలీఫ్ వచ్చే టెక్నిక్స్ ఏమైనా ఉంటే చెప్తారు. మీ పర్సనల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొత్త వాళ్ళకి. పాత వాళ్ళకి ఎలాగో తెలుసు, తెలియపోయినా ఇంకోసారి రిఫ్రెష్ అనమాట. అంటే తెలిసినా కూడా డిస్కషన్ సార్, ఇంటరాక్టివ్ సెషన్. అంతే. సో అన్మ్యూట్ చేసుకుని చేయండి అమ్మా. మేడం, సార్స్ ఎవరైనా ఈరోజు క్లాస్లో ఉన్నవాళ్ళు. ఇదేంటంటే అంతా ఇంటరాక్టివ్ సెషన్ అండి, అందరూ పార్టిసిపేట్ చేయాలి. అందరికి అప్పుడు ఈజీ అయిపోద్ది. మీకు అన్మ్యూట్ అవుతుందో లేదో చూసుకోండి. ఒకళ్ళు అవ్వకపోతే హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తా. నాకు తెలిసి అవుతుంది, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. PCOS అంటే ఏంటి మేడం? PCOS అంటే PCOS మేడం మీ పేరేంటి? PCOS అంటే ఓకే మయూరి మేడం. ఓకే మేడం, PCOS అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. అంటే లేడీస్ కి ఓవరీస్ ఉంది కదా, ఆ ఓవరీస్ చుట్టూ వచ్చి చిన్న 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 నీటి బుడగల్లాగా వచ్చి ఉంటుంది అనమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది. ఉంటుంది. ఏజ్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఏమవుతుందంటే ఫేస్ లో మీసాలు రావడం కానీ, ఫేస్ లో హెయిర్ గ్రోత్ అవ్వడం కానీ ఉంటుంది అనమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. అబ్డామినల్ పెయిన్, క్రాంప్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మేబీ వాళ్ళు స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది PCOS PCOD అనేసి చెప్తారన్నమాట. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్, 2 types ఉందన్నమాట. వాళ్ళకి డిఫరెన్స్ ఉంది దాంట్లో వచ్చి. ఇదేంటంటే ఇవి ఉండడం ద్వారా వచ్చి వాళ్ళ ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. కొంతమంది PCOS ఉండి పిల్లలు పుడతారు, ప్రాబ్లం ఉండదు.
కానీ పీసీఓడిలో ఉన్న వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ ఇది రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా కొన్ని థెరపీస్ ద్వారా ఖచ్చితంగా నార్మల్ అవుతుంది, వాళ్ళకి పిల్లలు పుడతారు. మీకు వేరేదైనా డౌట్ ఉందా పీసీఓఎస్ గురించి? పీసీఓఎస్ అది డిజార్డర్. ఏం డిఫరెన్స్ రెండింటికి ఇది మీకు కావాలి. సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ అంటే పీసీఓఎస్ ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది అనమాట. గ్రూప్ ఆఫ్ థింగ్స్. సిండ్రోమ్ అంటే దాంతో పాటు వేరే గైనకలాజికల్ కండిషన్స్ ఉంటుంది. పీసీఓడిలో చిన్న చిన్న నీటి బుడగలు మాత్రమే, అది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. దీన్ని వచ్చి ఏమంటే కొంచెం 6 months అలా ట్రీట్మెంట్ థెరపీలో ఉంటే సాల్వ్ అవుతుంది. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. పీరియడ్స్ అయినప్పుడు పెయిన్ రిలీఫ్ కి ఏమైనా ఉందా చెప్పండి అనేసి అడుగుతున్నారు. ఓకే, యూజువల్ గా ఏంటంటే పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తుందంటే వాళ్ళ ఒంట్లో ఉండే ప్రాణ శక్తి వచ్చి తగ్గి ఉంది. ప్రాణన్ అంటారు, అంటే లైఫ్ ఫోర్స్ తగ్గి ఉంది అనమాట. అటువంటి వారికి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది క్రాంపింగ్ పెయిన్ కి ఏంటంటే హోమ్ రెమెడీ లాగా ఒకటి చెప్తాను, తర్వాత వేరే ఇంకొకటి చెప్తాను అనమాట. యూజువల్ గా SP6 అనేసి ఒక పాయింట్ ఉందండి, చూపిస్తాను మీకు వచ్చి. SP6 అంటే ఏంటంటే మనం సార్ కనిపిస్తోందా ఇక్కడ చూడండి, పాదంలో మన యొక్క పెద్ద వేలు ఉంది కదండి, ఈ సైడ్ ఇలా తీసుకుని వెళ్తే ఇక్కడ ఒక ఎముక ఉంటుంది అనమాట. ఈ ఎముక మనం ఫీల్ అవుతాం. ఇక్కడి నుంచి ఒక 3 fingers పెడితే ఇక్కడ SP6 అనే పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ నేను వచ్చి గ్రూప్ లో మీకు పెడతాను. SP6 పాయింట్ ని ప్రెషర్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మనకు వచ్చి ఆ పీరియడ్స్ పెయిన్ అనేది తగ్గుతుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కానీ రెగ్యులర్ అవుతుంది. నెక్స్ట్ ST36 అనేసి ఒక పాయింట్ ఉందన్నమాట. అదేంటంటే ఈ ముట్టి దగ్గర కింద వస్తుంది ఈ పాయింట్. ఇది నేను మీకు వచ్చి గ్రూప్ లో పెడతాను. ఇది ప్రెషర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బాడీ ఆ లైఫ్ ఫోర్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, మనకి పెయిన్ అనేది తగ్గుతుంది అనమాట. అదే విధంగా క్యాస్టర్ ఆయిల్ ప్యాక్ అనేసి ఇంకోటి హోమ్ రెమెడీ ఉంది. క్యాస్టర్ ఆయిల్ ప్యాక్ అంటే ఆముదం తెలుసు కదండి అందరికీ, ఆముదపు నూనె. ఆ నూనె వచ్చి ఏం చేస్తారంటే కొంచెం లైట్ గా వేడి చేసి చల్లార్చిన తర్వాత ఒక క్లాత్, ఎలాంటి క్లాత్ అంటే మన ఎలా చెప్తారు, కర్చీఫ్ లాంటి ఒక క్లాత్, కాటన్ క్లాత్ తీసుకోండి. దాంట్లో ఆ నూనె డిప్ చేసి అబ్డామినల్ మీద వచ్చి లోయర్ అబ్డామినల్ మీద ఇది అనుకోండి, లోయర్ అబ్డామినల్ మీద అలా పరిచేయండి. అది ఎక్కువగా హీట్ ఉండకూడదు, మరి తక్కువ హీట్ ఉండకూడదు, మితమైన వేడితో అలా అప్లై చేస్తే వెంటనే పెయిన్ రెడ్యూస్ అవుతుంది. మీరు వచ్చి మీ పాత కాలంలో దట్ మీన్స్ తాతలు అవ్వలు వాళ్ళంతా ఏం చెప్తారంటే కడుపులో వేడి చేసిందా, నొప్పి వచ్చిందా, కొంచెం వచ్చి మెంతులు ఎత్తి తీసుకొని తినమ్మా అంటారు. అదే విధంగా ఆముదం ఎత్తి కడుపు మీద రాయమ్మా అని చెప్తారు కదా. అదే విధంగానే ఈ క్యాస్టర్ ఆయిల్ ప్యాకేజ్ అనేది ఇప్పుడు చాలా వెస్ట్రన్ థెరపీస్ వెస్ట్రన్ కంట్రీస్ లో USA UK లో అంతా ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. లోయర్ అబ్డామినల్ అంటే అబ్డామిన్ పొత్తి కడుపులో వచ్చి ఏం చేయాలంటే ఈ యొక్క ఆయిల్ ప్యాక్ ని అప్లై చేయాలి. దాంతో పాటు కొంచెం హాట్ వాటర్ బ్యాగ్ అంటారు, అంటే హాట్ వాటర్ నొప్పులు వచ్చినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళంతా యూజ్ చేస్తుంటారు, అది యూజ్ చేయొచ్చు. లేకపోతే ఈ నూనె క్లాత్ ని తీసేసిన తర్వాత ఒక 10 minutes పెడతారు. తీసేసిన తర్వాత ఒక టర్కీ టవల్ లో వేడి నీళ్ళ ముంచి ఎత్తి ఆ నీళ్ళంతా బాగా పిండేసి ఆ క్లాత్ ని లోయర్ అబ్డామిన్ మీద పెట్టుకోండి, వెంటనే రిలాక్స్ అవుతుంది. బాడీలో ఏ పెయిన్స్ అయినా రెడ్యూస్ చేయడానికి వచ్చి ఒక ప్రెషర్ పాయింట్ ఒకటి ఉందండి, అదే వచ్చి ఇక్కడ ఉండే LI4. ఓకేనా? ఈ పాయింట్ ప్రెషర్ ఇవ్వడం ద్వారా కూడా వచ్చి మనకు వచ్చి అబ్డామినల్ పీరియడ్స్ పెయిన్ ఇవన్నీ తగ్గుతుంది. నెక్స్ట్ హెడేక్ ముద్ర గురించి చెప్పండి డాక్టర్ గారు. ఓకే సార్, ఓకే సార్ చెప్తాను సార్. పెయిన్ రెడ్యూసింగ్ పాయింట్స్ ముద్ర అని చెప్పారా? ముద్ర చెప్పమంటున్నారు. ఓకే 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 సరే, మనకి ఈ వాయు ముద్ర యూజ్ చేయొచ్చు సార్. మనకి హెడేక్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్ ఉంది. నెక్స్ట్ క్లాస్ రేపు ఖచ్చితంగా మీకు దాని గురించి క్లియర్ గా నేను చెప్పబోతున్నాను. హెడేక్ నెక్ పెయిన్ వీటి పాయింట్స్ వాటి గురించి చెప్పబోతున్నాము. దీంట్లో వచ్చి ఈ ప్రెషర్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు, LI4 పాయింట్ యూజ్ చేసుకోవచ్చు. ముద్రలో వచ్చి వాయు ముద్ర యూజ్ చేయొచ్చండి, పెయిన్ కి తగ్గుతుంది. నెక్స్ట్ హార్మోన్ బ్యాలెన్స్ కి వాట్ టు డూ.
హార్మోన్ బ్యాలెన్స్ కి వచ్చి సార్ మనం ఇప్పుడు 4 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ అని చెప్పాం కదా సార్, అదంతా ఫాలో అప్ చేయాలన్నమాట. మెయిన్ జంక్ ఫుడ్ అనేది తినకూడదు సార్. పిల్లలు లేడీస్ కి ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే ప్రీ మెనోపాజల్ స్టేజ్, పిఎంఎస్ అంటారు, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. ఇది మీ క్లయింట్స్ కోసం మీరు అడుగుతున్నట్టు అనుకున్నారు. ఖచ్చితంగా ఇది నేను చెప్తాను చూడండి. హార్మోనల్ బ్యాలెన్స్ ఎందువల్ల వస్తుందంటే ప్రాపర్ స్లీప్ టైం లేదు, ఎక్కువగా స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. ఎక్కువగా స్క్రీన్ చూస్తూనే ఉంటే ఏమవుతుంది, మన మెలటోనిన్ మంచి దెబ్బతింటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, మన స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఇక్కడ నేను బొట్టు పెట్టినా చూసారా, అక్కడ వచ్చి మనకి పీనియల్ గ్లాండ్ ఉంది. మన హార్మోన్స్ పిట్యూటరీ అండ్ పీనియల్ గ్లాండ్, ఇది మాస్టర్ గ్లాండ్, ఇది డిస్టర్బ్ అవుతుంది. కాన్స్టెంట్ గా స్క్రీన్ చూస్తూనే ఉంటే ఏమవుతుందంటే ఆ లైట్ మన మీద పడడం వల్ల మన యొక్క గ్లాండ్స్ అనేది డిస్టర్బ్ అయ్యి హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అందువల్ల స్క్రీన్ టైం తగ్గించాలి, స్లీప్ ఎన్హాన్స్ చేయాలి, ప్రాపర్ డైట్ తీసుకోవాలి. ఆహారంలో బాగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఒక్కో రోజు జరుగుతుందంటే జరగదు సార్. ఇట్ విల్ టేక్స్ 3 to 6 months అనేది కొంచెం కావాల్సి వస్తుంది. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. బద్ధకోనాసన, విపరీతకరణి, ఇలాంటి యోగాలో ఉండే కొన్ని సేతుబంధాసన అనేసి ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆసనాలు చేయడం ద్వారా వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతుంది. ఖచ్చితంగా 100% బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్, టింటినస్ ఎనీ రెమెడీ. టింటినస్ అక్యుపంక్చర్ ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఉందండి. దానిలో పాయింట్స్ ఉన్నాయి, మీరు థెరపిస్ట్ అనుకుంటాను, అందువల్ల టింటినస్ గురించి అడుగుతున్నారు. హియర్ మన చెవిలో ఇక్కడ పాయింట్ ఉందండి, ఎస్ఐ పాయింట్ ఉందన్నమాట. మన యొక్క చెవి దగ్గర ఇక్కడ ఈ పాయింట్ ని ప్రెషర్ ఇవ్వడం. నెక్స్ట్, చెవిన పైన ఉండే పాయింట్ అన్నమాట, ఇక్కడ ఒకటి ఉందండి, దాన్ని ప్రెషర్ ఇవ్వడం ద్వారా. తర్వాత బ్యాక్ లో కొన్ని మర్మా పులీస్ ఉన్నాయన్నమాట, మర్మా పాయింట్స్, వాటిని ప్రెషర్ ఇవ్వడం ద్వారా ప్రాపర్ ప్రెషర్స్ ఉన్నాయి. అది నేను ఖచ్చితంగా నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను సార్. మిమ్మల్ని కోటేశ్వర్ గారు ఖచ్చితంగా ఈ టింటినస్ గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రెషర్ ఇవ్వడం ద్వారా మీకు టింటినస్ అనేది తగ్గుతుంది సార్. నెక్స్ట్, రైట్ హీల్ పెయిన్ తగ్గడానికి చెప్పండి మేడం. సార్, హీల్ పెయిన్ అంటే ఖచ్చితంగా ఇది వచ్చి ఇంట్లో వర్క్ చేస్తున్న లేడీస్ కి, పూజార్లకి, టీచర్స్ కి, ఎక్కువ లాంగ్ స్టాండింగ్ గా ఉండే వాళ్ళకి వచ్చి ఈ హీల్ పెయిన్ అనేది వస్తుంది అనమాట. వర్మంలో కుదిగాల్ వలి అంటారు. కుదిగాల్ అంటే ఏంటంటే మనకు హీల్ ఎక్కువసేపు నిలవడం ద్వారా మన బాడీలో ఉండే డాంప్నెస్ అంతా అక్కడ స్టాగ్నేషన్ అయ్యి మనకి పెయిన్ అనేది వస్తుంది. దీనికి సింపుల్ రెమెడీ ఏంటంటే కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ప్రెషర్ పాయింట్స్ ఉందన్నమాట. ప్రెషర్ పాయింట్ అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇది అనుకోండి కుదిగాలు ఇక్కడ వచ్చి తంబుని పెట్టుకోండి, ఇలా పెట్టి ఒక 3 times ప్రెషర్ ఇవ్వండి. తర్వాత అప్వర్డ్ డైరెక్షన్ లో ప్రెషర్ ఇవ్వండి. హీల్ పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. కొంచెం కోకోనట్ ఆయిల్ లాంటివి తీసుకొని ఈ వెనకాల పక్కన ఇక్కడ ఉంది కదండి, ఈ ప్లేస్ ని బాగా వచ్చి మర్దనా చేయాలి. కొంచెం వచ్చి చూడండి, ఇలా ఈ 2 చేతులు థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ పెట్టుకొని ఇలా కిందికి పైకి చేస్తూ, తర్వాత ఇక్కడ థంబ్ ఫింగర్ పెట్టుకొని ప్రెషర్ ఇవ్వడం ద్వారా వచ్చి ఈ హీల్ పెయిన్ అనేది తగ్గుతుంది. ప్రతిరోజు నిద్రపోయే ముందు వచ్చి కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని మీరు ఈ ప్రెషర్ ఇచ్చి చూడండి. కనీసం ఒక వారం చేసి చూడండి, తగ్గుతుంది. దాంతోపాటు ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఫర్దర్ క్లాసెస్ లో మీకు ఇది చెప్పిస్తాను. అది కాకుండా హీల్ పెయిన్ కి వచ్చి మనం ఇక జిలేడ్ ఆకులతో చేయాల్సిన ఒక థెరపీ లాగా ఉందన్నమాట, అది మీకు చెప్తాను అనమాట. అది అందరికీ తెలుసు అనుకుంటాను. ఇటుకని కాల్చి జిలేడ్ ఆకు వచ్చి దాని మీద వచ్చి ఇది ఆవాల నూనె పోసి అలా పెట్టడం ద్వారా వచ్చి నొప్పి తగ్గుతుంది, చాలా బాగా తగ్గుతుంది. నెక్స్ట్, ఓకేనా కోటేశ్వరరావు గారు? నెక్స్ట్, స్వెల్లింగ్ ఆఫ్ ఫుడ్, హౌ టు రెడ్యూస్. ఎస్, స్వెల్లింగ్ ఆఫ్ ద పాయింట్ ఎలా రెడ్యూస్ చేయాలంటే SP9 పాయింట్ ఉంది. బాడీలో ఎడిమా, బాడీలో ఫుట్ లో స్వెల్లింగ్ ఉందంటే చూడండి, ఈ కాల్లో బటన్ వేలి ఉంది కదా, బటన్ వేలికి ఈ సైడ్ ఇలా తీసుకుని వెళ్తే ఈ పక్కన ఇక్కడ ముట్టికి కింద వచ్చి ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే బాడీలో ఇంటర్నల్ ఫ్లూయిడ్ అక్యుములేషన్ అనేది యూరిన్ ద్వారా బయట వచ్చేస్తుంది. తర్వాత ఈ యొక్క పాదము, తర్వాత పక్కన ఉండే వేలు పక్కన ఒక స్పేస్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ లివర్ 2, లివర్ 3 పాయింట్, ఇక్కడ ప్రెషర్ ఇవ్వడం ద్వారా కూడా మీకు ఏమవుతుందంటే కాలుకు పోయే ఇంటర్నల్ ప్రాణశక్తి అనేది ఇంక్రీజ్ అయ్యి మీకు వచ్చి వాపుని తగ్గుతుంది. నెక్స్ట్, ఓకేనా సార్? నెక్స్ట్, ఇయర్ ప్రాబ్లమ్, షుగర్ వల్ల వెనుకటి సమస్యకి చెప్పండి మేడం. ఓకే, ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేయాలి సార్, మీరు వచ్చి మెయింటైన్ చేయాలి. తర్వాత ఇయర్ ప్రాబ్లమ్స్ కి వచ్చి మర్మాలో ఎఫెక్టివ్ అయిన పాయింట్స్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మన చెవు చాలా ఇంపార్టెంట్ అయింది సార్. ఓకే, మన చెవు వచ్చి
జెంటల్ మసాజ్ లాంటివి చేయండి. ఎటువంటి ఇయర్ ప్రాబ్లం అయినా కానీ ఒకే ఎక్స్ట్రాడినరీ పాయింట్ ఏంటంటే చెవి పైన ఉండే పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది చెవి కదా, ఈ చెవి పైన ఇక్కడ ఉండే పాయింట్ ని మనము ప్రెషర్ ఇవ్వడం ద్వారా మన చేత్తోనే ఇచ్చుకోవచ్చు. ఇలా చూపుడు వెళ్తే ప్రెషర్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మనకి పెయిన్ అనేది తగ్గుతుంది, చెవు ప్రాబ్లమ్స్ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతుంది అనమాట. అదేవిధంగా జెంటిల్ మసాజ్ డైలీ ఏం చేయాలంటే ఇలా ఫుల్ గా చెవికి మసాజ్ చేయడం ద్వారా ఇంటర్నల్ గా ఉండే ఆరిక్యులర్ పాయింట్స్ అన్ని యాక్టివేట్ అయ్యి మీకు వచ్చి రిలాక్స్ ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. మెయిన్ సార్ మీరు షుగర్ వచ్చి రెడ్యూస్ చేయండి, షుగర్ వచ్చి కంట్రోల్ చేయండి. నెక్స్ట్ థ్యాంక్ యూ మ్యామ్. డ్రై ఐస్ అండ్ ఐ బర్నింగ్. డ్రై ఐస్ అండ్ ఐ బర్నింగ్ అంటే ఖచ్చితంగా మీ యొక్క లివర్ మెరీడియన్ అనేది అంటారు. అంటే మీరు సరిగ్గా నిద్రపోవడం లేదో, మీకు నిద్ర సరిపోవడం లేదో చూడండి, లేకపోతే ఎక్కువగా స్క్రీన్ టైం ఉందనేది చూడండి. ఐకి ఎక్స్ట్రాడినరీగా ఒక 5 years బ్యాకే మనం వంశీ సార్ ఒక వర్క్ షాప్ లోనే వచ్చి ఐ ఎక్సర్సైజ్ అని చెప్పించున్నాను. అది వచ్చి మీకు నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ నేను చెప్తాను మేడం. ఐకి వచ్చి ఇప్పటికీ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను. ఈ యొక్క ఐబ్రోస్ ఉంది కదా మేడం, ఐబ్రోస్ కి ఇక్కడ ఐబ్రోస్ ని వచ్చి హాఫ్ గా చేయండి. అక్కడ ఉండే ఒక పాయింట్ జెంటల్ ప్రెషర్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే కంటికి పోకూడే రక్తనాళంలో వచ్చి మీకు వచ్చి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది, ఆ ఐ బర్నింగ్స్ వచ్చి తగ్గుతుంది. దాంతోపాటు ఈ యొక్క ఐ ఎడ్జ్ ఉంది కదండి మేడం, ఆ ఎడ్జెస్ లో వచ్చి ఈ థమ్స్ ని ఇలా పెట్టుకొని ముందుకి, దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పైకి కిందకి 3 times చేయండి, ముందుకి వెనక్కి చేయండి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మర్మ పుల్ ఉంది, అలా చేయడం ద్వారా మీ యొక్క ఐస్ యొక్క బర్నింగ్ సిచ్యువేషన్ అనేది తగ్గుతుంది అనమాట, బర్నింగ్ సెన్సేషన్ అనేది. నెక్స్ట్ డ్రై ఐస్ కి వచ్చి మీరు కొంచెం క్యారెట్ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకోండి మేడం. న్యూట్రిషన్ గా కూడా కొంచెం చూడాలి. డ్రై ఐస్ అండ్ ఐ బర్నింగ్ ఉన్నప్పుడు స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్క్రీన్ టైం తగ్గించాలి. ఓకేనా మేడం శ్యామల గారు? ఓకేనా? నెక్స్ట్ కార్పల్ టనల్ సిండ్రోమ్. కార్పల్ టనల్ సిండ్రోమ్ వచ్చి మీరు ఎక్కువ సార్ మీ యొక్క హ్యాండ్ ని వచ్చి సిస్టమ్ యూజ్ చేస్తున్నారా? ఇక్కడ చూడండి P6 పాయింట్ అనేది ఒకటి ఉందన్నమాట. మన హ్యాండ్ లో ఏ హ్యాండ్ మీకు ప్రాబ్లం ఉంది సార్, రైట్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్? సార్ చెప్తారా? కార్పల్ టనల్ సిండ్రోమ్ ఎవరికి ఉందని చెప్పారు సార్? ఓకే, ఏ హ్యాండ్ అయినా కానీ చూడండి, ఈ తమ్ముని ఇలా చేసినప్పుడు ఇలా వంచాలనుకోండి, ఇక్కడ ఒక చిన్న పల్లం లాగా ఉంటుంది, అక్కడ ఒక ప్రెషర్ ఇవ్వండి. ఇలా ప్రెషర్ ఇవ్వడం ద్వారా వచ్చి ఏమవుతుందంటే హ్యాండ్ పోయకూడే ఆ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే P6 పాయింట్ ఇలా ఈ బ్రిస్ట్ బ్యాండ్ లాగా ఉంటుంది కదండి, అక్కడి నుంచి 3 fingers పెడితే ఇక్కడ వచ్చే పాయింట్ P6 పాయింట్. ఈ P6 పాయింట్ ఇవ్వండి. విషబంధ కాలం అనేసి మర్మాలు అవుతుంది, దాన్ని చేయడం ద్వారా కార్పల్ టనల్ సిండ్రోమ్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఎలా అంటే చూడండి, ఇక్కడ నుంచి ఈ థంబ్ సైడ్ లో ఇక్కడ కరెక్ట్ గా ఈ ఎల్బో ఉంది కదా, ఎల్బో కూడా కొంచెం ముందర కొంచెం ప్రెషర్ ఇచ్చి చూడండి. అందరూ చెక్ చేసుకోండి సార్, ఎవరికంత పెయిన్ ఉందంటే వాళ్ళు ఎక్కువ హ్యాండ్ లో వర్క్ చేస్తున్నట్టు. ఇక్కడ చూడండి, ఇలా ఇలా ఎల్బో ఇలా మడిచినప్పుడు ఇక్కడ ఒక గ్రూవ్ ఉంది కదా, దానికి కొంచెం ముందర తమ్ముతో కానీ చూపుడు వెళ్తే కానీ కొంచెం ప్రెషర్ ఇచ్చి చూడండి. పెయిన్ ఉందా? పెయిన్ ఉందనుకోండి, మీరు చేతితో ఎక్కువ వర్క్ చేస్తున్నారు, మీ చేతికి కొంచెం కూడా మీరు ఎక్సర్సైజ్ చేయడంలో అనేసి అనమాట. అది విషబంధ కాలం అనేసి మర్మంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్. అది యాక్టివేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు మీకు వచ్చి ఈ యొక్క చెయ్యి యొక్క ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, బాడీ ఈ చేతిలో ఉండే టాక్సిన్స్ అనేది తగ్గిపోయి మీకు పెయిన్ రెడ్యూస్ అవుతుంది. ఓకేనా సార్? రైట్ మేడం, నెక్స్ట్ మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. సో Okay, sir. ఒకసారి ఫైనల్ గా క్లాస్ ఎలాగుంది అనేది ఒక్కసారి టెక్స్ట్ చేయండి. ఫైనల్ గా మిగతాది రేపు కంటిన్యూ అవుద్ది. సో రేపు కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి, అలా కంటిన్యూ. ఇది ఒక సెషన్స్ అన్నమాట, ఇవి హెల్త్ సెషన్స్. సో ఎలాగుంది అనేది ఒకసారి టెక్స్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం హ్యాపీగా ఫీల్ అవుతుంది మీ టెక్స్ట్ థ్యాంక్ యూ సుదర్శన్ సార్, థ్యాంక్ యూ సార్. పంచముద వెల్నెస్ సెంటర్, థ్యాంక్ యూ సార్. ఓకే, అరుణ గారు థ్యాంక్స్ అండి. సువర్ణలత గారు థ్యాంక్స్ అండి. మొహమ్మద్ సార్ థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ థ్యాంక్ యూ. శ్యామల గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా కృతజ్ఞతలు అందరికీ. వచ్చి ఈ క్లాస్ ని యూటిలైజ్ చేసుకోండి. మీకు మీరే హీల్ చేయొచ్చు, ఇతరులు మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళని హీల్ చేయండి. ఇంటికి ప్రతి ఒక్కరు వచ్చి ఒక హీలర్ ఉండాలి.
ఒక అకుపంచర్ ప్రాక్టీషనర్ అనేది ఉండాలి. అది మీ మనసులో పెట్టుకోండి. ఎస్ సో మేడం రేపు కూడా హలో. అడగండి సార్, సత్య గారు అడగండి. సార్ మేడం చాలా స్పష్టంగా తెలుగు ఇంగ్లీష్ ని మంచిగా ధారాళంగా చక్కగా చెప్పారు. కాకపోతే ఇంకా నేను కొంచెం డిస్టర్బ్ అయింది, ఇక్కడ నాకు వేరే చుట్టాలు రావడంతో నేను వినలేకపోయినా. రేపు మొత్తం వింటాను సార్. అదే అయితే అండి, మన సార్ ఒక తెలుగులో డౌట్ ఉంది. దొరకడం గురించి నేను ఎంతో కష్టపడ్డాను మేడంని, ఎంతో కాలం నుంచి అలాగలా తెలుగు వాళ్ళకి అంటే 5 అందరికీ ఉండాలి, సంవత్సరాలు సార్. మన వాళ్ళకి 5 లోకల్ లాంగ్వేజ్ కాబట్టి తెలుగులో ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో ఇది చేసాం అనమాట. సో రేపు కూడా అభినవ్ మనకి సార్ థ్యాంక్ యూ. అభినవ్ సార్ థ్యాంక్ యూ. రేపు 8:15 కల్లా క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో రేపు కూడా అలా కంటిన్యూ చేయండి సెషన్స్ అనమాట. ఒక దాంట్లో ఒక అలా కొంచెం కొంచెంగా ఎలాబరేట్ అవుతుంది అనమాట. ఇది క్లాస్ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి. ఓకే 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 రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఓకే సార్. బాయ్. రైట్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రైట్ సార్ మేడం, ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఇచ్చిన మేడం. దానికి. థ్యాంక్ యూ. రైట్.